లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. దేనికంటే ఒక పరీక్షకి ప్రిపేర్ అయిన అతను పాస్ అయితే ఎంత సంతోషపడతాడో తెలియదు కానీ మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆ, పగలనక రాత్రనక ఎంతో ఎంతో స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా అయి ఉంటారు, ప్రాణాలకి తెగించి. మనందరికీ తెలుసు అప్పట్లో ఎంత మీకు డెత్ థ్రెట్స్ కూడా వచ్చి ఉండొచ్చు బహుశా. ఆ అటువంటి వృత్తి పట్ల మీకున్న అంకిత భావం ఈరోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ముందుగానే ఏమన్నా అంటే నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నానండి, నథింగ్. ఒక కామన్ మ్యాన్కు ఉండే మనసుతో తొలిచే ప్రశ్నలన్నీ మీ మధ్యలో పెడుతున్నాను. నేను ఒక కామన్ మ్యాన్గా మీరు ముందుగానే ఊహించారా త్వరలో జడ్జిమెంట్ రాబోతోందని, లేదా మీరు కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యారా? ఈ ప్రశ్నతో మొదలెడదాం. పేపర్ న్యూస్ అది చూస్తున్నప్పుడు జడ్జిమెంట్ కి రిజర్వ్ చేశారు అని చెప్పేసి గత నెలలో ఒక పేపర్ రిపోర్ట్ చూశాను. ఎందుకంటే నేను సిబిఐ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆర్గనైజేషన్ తో నేను టచ్ లో లేను. కేవలం మీలాగా నేను కూడా పేపర్లో ఏవో రిపోర్ట్స్ వస్తున్నాయి దాన్ని బట్టే ఫాలో అవుతుంటాను. కాబట్టి మే 6వ తారీఖున ఈ జడ్జిమెంట్ పోస్ట్ చేశారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది. సో ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తారని అనుకున్నాం. ఆ జడ్జిమెంట్ వచ్చింది ఆ రోజు. కాబట్టి నేను కూడా అవి గెస్ చేయడం అలాంటివి ఏం లేదు. నేను కూడా ఇప్పుడు సర్వీస్ లో లేను కాబట్టి నేను కూడా మీలాగే సర్వసాధారణ వ్యక్తిలాగా పేపర్లు, తర్వాత న్యూస్ మీడియా ఛానల్స్ ఫాలో అయ్యి నేను కూడా విషయాలు తెలుసుకుంటాను. అంటే మీరు ఎంత డిటాచ్ అయి ఉన్నా కూడా అప్పటి ఆ రోజుల్లో మీరు పడిన కష్టాలు కానీ, లేదా ఆ రోజుల్లో మీకుండే ఎనర్జీ లెవెల్స్ ఈ కేసు విషయంలో, ఇది తప్ప వేరే ఇంకోటి ఏది ఆలోచించకుండా ఉండే రోజులు కూడా ఉండుంటాయి. నిద్రలో కూడా ఇదే ఆలోచించే రోజులు కూడా ఉండుంటాయి బహుశా. అంటే అంత తపన పడిన మీరు ఇటువంటి పాజిటివ్ జడ్జిమెంట్ వస్తుందని ధీమాగా ఉన్నారా, లేకపోతే లెటెస్ట్ వెయిట్ అండ్ సీ జడ్జి గారు ఏమంటారో అనే దాంతో ఉన్నారా? ఏమవుతుందంటే ముఖ్యంగా సిబిఐ కేసులన్నీ కూడా డాక్యుమెంటరీ బేస్డ్ ఉంటాయి. ఎందుకంటే మేము ఇక్కడ సిబిఐలో నేను పనిచేసింది యాంటీ కరప్షన్ బ్రాంచ్. ఉమ్. సపోజ్ మామూలుగా రెగ్యులర్ గా మర్డర్ కేసులు లేకుంటే అసాల్ట్ కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అదంతా కూడా సాక్షిదారుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చేసిన సందర్భంలో అక్కడ చూసిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి అక్కడ విన్న వాళ్ళు, దీని వెనకాల ఉన్న ప్లానింగ్ లో పాల్గొన్న వాళ్ళు, వీరందరూ కూడా సాక్షులు అవుతారు. కానీ సిబిఐ కేసులో ముఖ్యంగా యాంటీ కరప్షన్ కేసులో ఏమవుతుందంటే డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేశారు, మైనింగ్ లీజెస్ ఏంటి, లీజ్ ఎలా ఇవ్వబడింది, లీజ్ అయిన తర్వాత గ్రౌండ్ లో ఏ విధంగా లీజ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, ఆ తర్వాత ఏ విధంగా జరిగింది, ఇదంతా కూడా కోర్టులో ప్రూవ్ చేసేటప్పుడు అన్ని కూడా డాక్యుమెంట్స్. కాబట్టి ఈ రోజు నేను ఆ పేపర్లో చూస్తే సుమారుగా 3,300 3,400 డాక్యుమెంట్స్ ఈ జడ్జిమెంట్ లో వాళ్ళు మార్క్ చేశారు. సుమారుగా 219 విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశారు. ఎందుకంటే కోర్టులో ఎలా ఉంటుందంటే ప్రతి డాక్యుమెంట్ కూడా ఎవరితో ఒకరితో మార్క్ చేయబడదు. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ లీజెస్ ఇచ్చారు, ఆ లీజెస్ ఎవరైతే ఇచ్చారో మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి అక్కడ చెప్పాలి, ఈ పర్టికులర్ మైనింగ్ లీజ్ మేము శాంక్షన్ చేశాము, ఇది కరెక్ట్ అని. అప్పుడు ఏమవుతుందంటే ఆ సాక్షి యొక్క సాక్ష్యం తీసుకోబడుతుంది, ఆ డాక్యుమెంట్ కూడా మార్క్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ట్రయల్లో ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఎవిడెన్స్ అన్నదాన్ని ఒక లాజికల్ స్టోరీ లాగా డెవలప్ చేయడం. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ స్టోరీ లాగానే ఉంటుంది. సో ఆ దాన్ని ఎక్కడ కూడా లింక్ బ్రేక్ అవ్వకుండా దాన్ని వీలైనంత పకడ్బందీగా కూడా ఆ డాక్యుమెంట్స్, సాక్షిదారులు అనేది మనం ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో చేయాల్సిన ముఖ్యమైన విషయం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే మా పాత్ర అన్నది ఒక సూపర్వైజరీ ఆఫీసర్. నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాదు ఈ కేసు. మా దగ్గర వచ్చిన కేసులను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చేస్తుంటే హైరార్కీలో నేను ఒక జాయింట్ డైరెక్టర్ గా ఉండేవాడిని. కాబట్టి అక్కడ ఉన్న డిఐజీ కానీ ఐఓ కానీ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ వాళ్లకు డైరెక్షన్స్ ఇస్తూ, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్లకు మార్గదర్శనం చేస్తూ ఈ విధమైన భూమిక ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసులో ముఖ్యంగా నా గురించి ఎక్కువగా అప్పుడు రాసేవాడు. ఉమ్. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన పొలిటికల్ గా చాలా పవర్ఫుల్, తర్వాత వచ్చి ఆర్థికంగా కూడా చాలా పవర్ఫుల్, ఆ ప్రాంతంలో ఒక సామ్రాజ్యం నిర్మించుకున్న వ్యక్తి. అవును. సో అటువంటి వ్యక్తిని డీల్ చేయాలంటే ఏమవుతుందంటే ఒక్కోసారి మన కింద ఉన్న అధికారులకు మనం
వెనకాల మేము ఉన్నామన్న ఒక బలం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రధానంగా సీనియర్ అధికారుల యొక్క పాత్ర. సో ఈ విషయంలో నేను కొద్దిగా చొరవ చూపించేవాడిని. ఎందుకంటే సాధారణంగా చాలా మంది ఆఫీసులకు పరిమితం అవుతాం అనుకుంటారు, కానీ నాకు ఎందుకంటే మహారాష్ట్రలో పనిచేయడము, అక్కడ ఫీల్డ్ లో ఎప్పుడూ ఉండడము, దానివల్ల అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆ ట్రెండ్ అదే విధంగా కంటిన్యూ చేసేవాడిని. సో ఎప్పుడైనా ఏదైనా విషయం తెలుసుకోవాలంటే మనం ఫీల్డ్ మీదకి వెళ్ళాలి అన్నది నా కాన్సెప్ట్. సో ఆ విధంగా ఈ పాయింట్. వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాటికి మా టీంతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ఆన్ ది స్పాట్ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరించాలంటే మళ్ళా వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇది చేసి దానికన్నా నేనే అక్కడ అవైలబుల్ గా ఉంటే నిర్ణయాలు స్పాట్ లోనే తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళతో వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఎందుకంటే ఆటోమేటిక్ గా ఒక ప్రదేశంలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అక్కడ ఉన్నప్పుడు మీడియా అంతా కూడా వారినే ప్రొజెక్ట్ చేయడం సాధారణంగా చూస్తాం. సో ఆ విధంగా ఈ కేసు వెనకాల ఉన్న మీడియా ప్రచారం కానీ పేపర్లో వచ్చిన వార్తల్లో కానీ ప్రధానంగా వారితో పాటు నా పేరు కూడా ఉల్లేఖించబడింది అన్నది మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ చిన్న పాయింట్. సరే, మీరు యా. మహారాష్ట్రలో ఫీల్డ్లో ఎంతమందిని కరుడుగట్టిన నేరస్తుల్ని మీరు డీల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిలో నేను దేశంలో ప్రధానమంత్రిని మారుస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చేంత కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు కాదు. పర్టికులర్లీ ఈ పర్సన్ అవసరమైతే 1000 నుంచి 2000 కోట్లు ఖర్చు చేసైనా సుష్మా స్వరాజ్ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అప్పట్లో. అంటే ఐ మీన్ అంత ఫ్లీట్స్ ఆఫ్ క్యాష్ ఉండడం వల్ల, ఊబర్ రిచ్నెస్ ఉండడం వల్ల ఆయనకి, అంటే ఐ మీన్ సామాన్యుడి భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కేసి నేను ప్రధానమంత్రిని కూడా డిసైడ్ చేయగలను, అంత పవర్ఫుల్ నేను అని ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ప్ర- అంటే ఇవన్నీ చూసే ఉంటారు కదా మీకు. అసలు కేస్ ప్రొఫైల్ వచ్చినప్పుడు ఎవరితో డీల్ చేస్తున్నాము, ఎంత పవర్ఫుల్ ఈ పర్సన్. ఇటు పక్క ఏమో లోకల్గా కూడా ఒక పెద్ద మాఫియా అది. అంటే మీ ఫస్ట్ థాట్ ఏంటి సార్ ఈ కేసు చూసినప్పుడు? అంటే ఇటువంటిది రావాలి, నా కెరీర్ ఇలాంటిది ఒకటి నేను ఛేదించాలి అనేటువంటిది మీరు ఎదురు చూస్తున్నారా, లేకపోతే వచ్చింది కాబట్టి ఛాలెంజ్గా తీసుకుని చేశారా? ఏమవుతుందంటే మనకు సిబిఐలో పనిచేస్తున్నప్పుడు కేసెస్ అన్నవి మనకు కోర్టుల నుంచి ప్రధానంగా వస్తుంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళు మన కేసెస్ ఇస్తుంటారు. చిన్న చిన్న కేసులు చాలా మంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని వెళుతుంటారు, కానీ కోర్టులు జనరల్ గా ఒప్పుకో. ఎందుకంటే సిబిఐ యొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము మా స్టాండ్ ఏంటంటే ఈ కేసులో అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉండి లేకుంటే రాష్ట్రాలకు వెలుపల ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అన్నప్పుడు ఏమిటంటే రాష్ట్రాల దగ్గర ఉన్న పోలీస్ ఫోర్స్ కి లిమిటేషన్స్ ఉంటాయి. అందువల్ల విస్తృతంగా ఒక ఇష్యూ మీద ఒక కేసు చేయాలన్నప్పుడు కోర్టులు కూడా సిబిఐకి రెఫర్ చేస్తుంటాయి. మీరు చూసుకుంటే చాలా మంది హైకోర్టులకు వెళుతుంటారు సిబిఐకి ఇవ్వమని, చాలా కోర్టులు ఒప్పుకో. ఈవెన్ సిబిఐ కూడా చాలా కేసులు మాకు మ్యాన్ పవర్ లేదు, ఎందుకంటే మా మ్యాన్ పవర్ చాలా తక్కువ సిబిఐలో. డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు తీసుకుంటే సుమారుగా మేమున్న కాలంలో 5,000 మంది ఉండేవాళ్ళం అంతే, మొత్తం దేశంలో 5,000 మంది. ఈ 5,000 మందిలో ప్రతి కేసు మనం యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే లోడ్ పెరిగిపోతుంది, క్వాలిటీ తగ్గుతుంది. సో దానివల్ల సెలెక్టెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పికప్ చేసుకునే జనరల్ గా సిబిఐలో ఆ విధంగా ఉంటుంది. జనరల్ గా నిర్ణయం అన్నది కేవలం నా దగ్గరే ఆగిపోతూ అది పై వరకు కూడా వెళుతుంది అనమాట. డైరెక్టర్ గారి దగ్గరికి కూడా మనం అడగాలి, ఎందుకంటే ఇటువంటి కేసు. సో ఏ కేసు వచ్చినా కూడా మేము ఎలా చూసేవాళ్ళం అంటే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కేసు మాకు ఇచ్చారు ఇన్వెస్టిగేట్ చేయమని. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక కార్పొరేట్ విధానంలో, ఒక కార్పొరేట్ గవర్నెన్స్ లో, ఒక మల్టీనేషనల్ కంపెనీ లాగా ఎదిగిన కంపెనీలో ఈ విధంగా జరిగినప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు అన్నది ఒక, ఎందుకంటే బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవాలి. పోలీస్ కెరీర్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఒక నేర్చుకునే విధానంగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటాం. సో ఈ నేర్చుకునే దానికి ఎంత అవకాశం వస్తే అంత ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా మనం ముందుకు వెళ్ళవచ్చు. రేపు ఒక సీనియర్ ఆఫీసర్ గా మన సబార్డినేట్స్ లేకుంటే మన జూనియర్ కొలీగ్స్ కి మనం ఆ విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు అన్నది ఒక పాజిటివ్ థింగ్. ఎట్ ది సేమ్ టైం ఈ పెద్ద కేసులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన సమయం చాలా, మన ఫ్యామిలీ టైం చాలా తగ్గిపోతుంది. సాధారణంగా చిన్న చిన్న కేసులు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓకే అవి నడిచిపోతాయి, కానీ పెద్ద కేసులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీనియర్ అధికారులుగా మనం పర్సనల్ గా వాటిలో మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే మేమున్న టైంలో సుమారుగా ఐ థింక్ 23-24 హై ప్రొఫైల్ కేసులు ఉండేవి మా దగ్గర. ఆ ఇన్వెస్టిగేషన్ 2009 నుంచి 2013 వరకు, నేను 2006లో జాయిన్ అయ్యాను సిబిఐలో.
కానీ మొట్టమొదటి హై ప్రొఫైల్ కేసు ఏదైనా వచ్చిందంటే అది సత్యం కంప్యూటర్స్ కేసు. సో ఆ తరువాత ఏమైందంటే మాకు కేసుల మీద కేసులు రావడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు సిబిఐలో ఎలాగ ఉండేదంటే పెద్ద కేసు ఏదైనా వస్తే అది ఢిల్లీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేవారు. అంటే లోకల్ బ్రాంచెస్ కాకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఇన్వెస్టిగేట్ చేసేవారు. కానీ అప్పుడు మాకున్న డైరెక్టర్ గారు అశ్విని కుమార్ గారు మొట్టమొదట సత్యం కేసు మాకు ఇచ్చారు. మీరు చేయండి, ఎందుకంటే లోకల్ గా ఉన్నారు కాబట్టి మీకు లోకల్ గా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. లేకుంటే ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకొని వాళ్లకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరు చేయండి అని వారు ఇచ్చినప్పుడు అదొక ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఆ తరువాత ఆయన మేము ఇన్వెస్టిగేట్ చేసిన విధానము అది చూసి ఆయన ఏ కేసు ఇక్కడ పెద్ద కేసు వచ్చినా కూడా అది మాకే ఇవ్వడం మొదలు పెట్టారనమాట. దాని ద్వారా ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి పెరిగాయి. ఎవరి కేస్ ఈజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎవరి కేస్ ఈజ్ ఎ లెర్నింగ్. అందులో భాగంగా ఈ కేసు కూడా వచ్చినప్పుడు ఒక కొత్త మైనింగ్ అన్న విషయాన్ని మనం పరిశోధించవచ్చు, ఆ విషయంలో మన పరిజ్ఞానాన్ని పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఆ కేసులో మేము తీసుకొని టేకప్ చేసి ముందుకెళ్ళాము. సార్ ఒక చిన్న ప్రశ్న సార్, అంటే ఇందాక మీరు చెప్పారు 2009 నుంచి 2013 వరకు 24 హై ప్రొఫైల్ కేసెస్ వచ్చాయి అని. అంటే అవునండి. ఆ, అంటే ఇండియా కూడా బాగా ఒక్కసారిగా గ్రోత్ ఎక్కువ అయిపోయి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ రకరకాల రకరకాల కోణాల్లో జరగడం వల్ల వచ్చాయా, లేదా ప్రభుత్వం కూడా అప్పట్లో, అంటే ఇప్పుడు సిబిఐకి ఇప్పుడు ఇన్ని హై ప్రొఫైల్ కేసెస్ లేవు, కరప్షన్ జరగట్లేదా అంటే జరుగుతోంది, అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇన్ని వచ్చాయి అంటే అప్పటి గవర్నమెంట్ కూడా, లేదా మీ సిబిఐ బాసులు కానీ, లేదా ఎవరో ఒకరు హైరార్కీ ఉంటారు కదా, టాప్ మోస్ట్ హైరార్కీ, వాళ్ళకి చొరవ ఉండేదా, లేదా ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది అనిపిస్తుందా, లేదా లేదా అప్పుడే కరప్షన్ ఎక్కువ జరిగింది అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? కరప్షన్ ఏంటంటే ఒక అన్ఎండింగ్ ఫినామినా. కరప్షన్ అన్నది మనుషుల నరాల్లో జీర్ణించుకొని పోయింది. అందువల్ల కరప్షన్ అన్నది కొనసాగుతూనే ఉంది దేశంలో. కానీ ముఖ్యంగా ఏంటంటే సిబిఐకి వచ్చే చాలా కేసులు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వస్తుంటాయి. సో అవి ప్రధానంగా మాకు వచ్చిన చాలా కేసుల్లో అవి హైకోర్టు నుంచి వచ్చిన కేసు, అది ఒకటి. రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు 2018వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో మార్పు వచ్చింది. అందులో చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు మేమున్నప్పుడు ఎలాగ ఉండేదంటే ఒక ఆఫీసరు కరప్షన్ లో ఉన్నాడు అని చెబితే మేము ఆ ఇన్ఫర్మేషన్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేవాళ్ళం, చేసి ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అదే ఆఫీసరు అదే ఆఫీసులో కరప్షన్ చేస్తున్నాడంటే ఆ రిపోర్టు సంబంధిత డిపార్ట్మెంట్ కు పంపించాల్సి వస్తుంది. ఓకే. పంపించి వాళ్ళు ఆ రిపోర్ట్ చూసి దానిలో వాళ్ళు గనక మనకు యాక్సెప్టెన్స్ ఇస్తే అప్పుడే రిజిస్టర్ అవుతుంది కేసు. సో ఓకే. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఎవరైనా లంచం అడుగుతూ రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు స్వీకరిస్తూ కేసు జరిగితే అది సిబిఐ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఉమ్. కానీ ఆ కేసు వదిలేసి మిగతా అన్ని కేసుల్లో కూడా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వస్తే తప్ప మనం ఇన్వెస్టిగేట్ చేయలేమని 2018లో అమెండ్మెంట్ వచ్చింది. సపోజ్ ఒక బ్యాంకర్ ఉన్నాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎనీ బ్యాంక్ లో ఒక మేనేజర్ ఒక 5 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారు. ఇంతకు ముందు ఎలాగుందంటే మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని కేసుగా డెవలప్ చేశాము, లేకుంటే బ్యాంకు నుంచి ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బ్యాంక్ నుంచి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కి పంపించి పర్మిషన్స్ తీసుకొని రావాలి. అదే సిబిఐ సొంతంగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి చేసినా కూడా మళ్ళా వాళ్ళ ఆఫీసర్స్ కు పంపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తే తప్ప కేసు రిజిస్టర్ అవ్వదు. సో ఓకే. ఇది బేసిక్ గా వచ్చిన ప్రధానమైన అమెండ్మెంట్ అనమాట. దానివల్ల ఇప్పుడు మీరు చూస్తుంటే మీరే అన్నారు ఉమ్. కార్తిక్ గారు, కేసులు ఇప్పుడు ఎక్కువ లేవు, హై ప్రొఫైల్ అలాంటివి అన్నవి మాట్లాడారు. సో ఇది ప్రధానంగా చట్టంలో వచ్చిన మార్పు. చట్టంలో చట్టానికి వచ్చిన మార్పు. కళ్ళెం వేశారు. కళ్యాణ్ వేశారు. ఎందుకంటే కళ్ళెం వేశారు. ఉమ్. చాలా మంది అధికారులు ఏమన్నారంటే సిబిఐ వల్ల మేము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ఎప్పుడూ ఒక భయంతో నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి ఈ భయాన్ని నుంచి మమ్మల్ని ముక్తులు చేయాలంటే ఆ డిపార్ట్మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ను ఉంచండి, ఈవెన్ రిజిస్ట్రేషన్ లో కూడా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కేసు అంతా ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్ పంపించాలంటే డిపార్ట్మెంట్ ని అడిగేవాళ్ళం పర్మిషన్. ఉమ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా కూడా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రజలు సో ఏమనుకుంటున్నారంటే సార్, ఇప్పుడు కరప్షన్ తగ్గిపోయింది, గత ప్రభుత్వాలు విపరీతంగా కరప్షన్ చేసి అందుకే ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు అసలు అందరూ వైట్ క్లాత్ వేసుకుంటున్నారు, వాషింగ్ పౌడర్ నిర్మా, అసలు కేసులు ఏమీ లేవు చూడండి
అని ప్రజలను కూడా ఆ, ఒక ఏ ప్రజలకి ఏంటంటే జనరల్ గా ఈ విషయమైన చట్టాల్లో వచ్చిన మార్పులు ఇవి పెద్ద ఎవరికి పెద్దవాళ్ళ పరిజ్ఞానంలో ఉండదు. సో ఆటోమేటిక్ గా కేసులు తగ్గిపోతే కరప్షన్ తగ్గింది అనుకుంటాం. ఓకే. కానీ అలా ఎప్పుడు ఉండదు. కేసులు ఆ, ఉంటున్నాయి. తర్వాత ఈ విధమైన ప్రొసీజరల్ ప్రొలాంగ్డ్ అవడం వల్ల ఏమవుతుందంటే చాలా సమయం పడుతుంది ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా. ఎలా ఉంటుందంటే మామూలుగా డిపార్ట్మెంట్ లో కూడా మన వాళ్ళను ప్రొటెక్ట్ చేద్దాంలే అన్న ఉద్దేశంలో ఉంటారు మామూలు. చేసి మనం డిపార్ట్మెంటల్ గా ఏదైనా చేసేద్దాము, ఈ క్రిమినల్ కేసు ఎందుకు అన్న భావాలు ఉంటాయి. సార్ ఇది సో చెప్పండి. దానివల్ల నెంబర్ ఆఫ్ కే- కేసెస్ రావడం కూడా తగ్గింది అనమాట. కేసులు ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా విచ్ హంటింగ్ చేస్తున్నారు, పంజరంలో చిలకలా ఉంది సిబిఐ అంటూ ఉంటారు. కానీ మీరు ఒకవేళ ఏమి ఎవిడెన్స్ మీరు లేకపోయినా కోర్టులో నిలబడవు కదా, అవి ఏ కొట్టేస్తారు. కోర్టులో నిలబడాలంటే మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. చాలా కేసులు కొట్టేస్తారు, చాలా కేసులు అక్విటల్స్ వస్తుంటాయి. ఇవన్నీ కారణం ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా ఈ హై ప్రొఫైల్ ఎకనామిక్ అఫెన్సెస్ లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసు అయితే అందరి ముందు చేస్తారు, ఎవరో ఒకరు సాక్ష్యం ఉంటది. ఇదేంటంటే హాయిగా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని అందరూ వీళ్ళు డిసైడ్ పడుకున్నారు చేస్తారు చేయొచ్చు. ఆ, ఎలా చేయాలి, సిస్టమ్ లో లూప్ హోల్స్ ఏంటి. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాంపుల్ మేహుల్ చోక్సీ ఉన్నాడు, నీరవ్ మోడీ ఉన్నాడు, విజయ్ మల్యా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎకనామిక్ అఫెండర్స్. వీరంతా కూడా రోడ్ల మీద వచ్చి ఏం చేయలేదు. ఉమ్. వీళ్ళంతా హాయిగా వాళ్ళ కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చొని సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని వెతికి వాటిని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసుకుందామని చేసి ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని నష్టం కలిగించారు. ఇప్పుడు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనము ఈ చైన్ ఆఫ్ ఎవిడెన్స్ ని కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ రూమ్ లో కూర్చున్నవాడు ఎవడు మనకి చెప్పడు. ఉమ్. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేయాలంటే చాలా టెక్నికల్ గా మనం డీటెయిల్స్ లో లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ప్రాసెస్ సార్ అన్నది ఇంకొక గమనించాలి. యా, కొంచెం ఆపరేషనల్ క్వశ్చన్ అనుకోండి, టెక్నికల్ అనుకోండి. ఎస్, యా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు తీసుకుంటే, ఎక్కడో ఓబులాపురం మైనింగ్ నుంచి ఆయన అక్రమంగా చైనాకి ఐరన్ ఓర్ సీ పోర్ట్ ద్వారా, అంటే ఒక రకంగా పుష్పరాజ్ సినిమా లాంటిదే ఇది, మన పుష్ప సినిమా లాంటి టైప్ మూవీ ఇది. అంటే అనేక వ్యవస్థల్ని వాళ్ళు నయానో భయానో లోబర్చుకునో ప్రలోభ పెట్టో అవసరమైతే చంపో లేదా దాడులు చేసో బెదిరించో ఏదో ఒకటి చేసి వాళ్ళకి లోబర్చుకుని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు ఎండ్ టు ఎండ్. ఉమ్. మీరు ఒకవేళ ఎండ్ టు ఎండ్ ప్రతి క్రైమ్ని ఈ ఈ హోల్ ఇన్సిడెంట్లో ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్లో ప్రతి క్రైమ్ని మీరు ఆబ్వియస్లీ మీకు సమయం ఉండదు, సరిపోదు, స్కోప్ ఎక్కువైపోతుంది. మీరు స్కోప్ కుదించుకుని ఎవరైతే టాప్ క్రీమీ లేయర్ ఉంటారో కల్ప్రిట్స్ని వాళ్ళ మీదే దృష్టి పెట్టారా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో అంటే ఎంత డీప్ రూటెడ్గా ఉంది, ఎన్ని జరిగాయని అవగాహన అప్పట్లో ఉందా, అసలు తెలిసిందా మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా? ఎందుకంటే ఈ కేసు వచ్చిన తర్వాత మేము వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత చూసాం. చూసిన తర్వాత ఏం జరిగిందని అక్కడ కనుక్కున్నాము. తర్వాత అంతకుముందు జస్టిస్ హెగ్డే గారు అని చెప్పేసి అక్కడ కర్ణాటకలో వారు ఈ మైనింగ్ మీద ఒక రిపోర్ట్ కూడా చేశారు. అక్కడ లోకాయుక్త వాళ్ళు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. తర్వాత ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కూడా ఉండేవారు అనంతపూర్లో, కల్లోల్ బిశ్వాస్ గారని. ఆయన కూడా ఈ మైనింగ్ గురించి చాలా కంప్లైంట్స్ అవి కూడా వారు చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా గ్రౌండ్ లో ఈ విషయాలన్నీ కూడా తెలుసు ఏం జరుగుతుందో అన్నది. సో కేసు వచ్చినప్పుడు మనం ఏ విధంగా లాజికల్ కన్క్లూషన్ కు తీసుకువెళ్ళాలి అన్నది మేము ప్లాన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేసుకుంటాం. కేసు రాగానే పరిధి ఎంత, ఆ పరిధిలో మనం ఏ విధంగా ఏ ఆస్పెక్ట్స్ టచ్ చేయాలి అన్నది క్లియర్ గా చేసుకోం. బేసిక్ గా మనకు వచ్చిన కంప్లైంట్ లోనే అనేక విషయాలు ఉంటాయి. అందులో ఈ కంప్లైంట్ లో ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేసిన విషయాలను ఎవిడెన్స్ తో ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అనేక కొత్త విషయాలు కూడా వస్తాయి. ఎఫ్ఐఆర్ అన్నది ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఎన్ ఎన్సైక్లోపీడియా అని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్ఐఆర్ మేక్స్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ టు స్టార్ట్. ఆ తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ లో వెళుతున్నప్పుడు అనేక విషయాలు వస్తాయి. కానీ మనం ఏంటంటే రోవింగ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకుంటూ పోతుంటే మీరు అన్నట్టు స్కోప్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ లో కొత్త విషయాలు వస్తున్నప్పుడు అది మెయిన్ కేసుకు ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ కేసులో జరిగింది ఏంటంటే వారి దగ్గర ఒక రెగ్యులర్ మైన్ ఉంది, ఇంకొక రెండు మైన్స్ ఉన్నాయి. ఒక మైన్ లో యాక్చువల్ గా ఐరన్ ఓర్ మంచి క్వాలిటీది ఉంది, ఇంకొక మైన్ లో అసలు ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు. సో దాన్ని ఆ రెండవ మైన్ లీజ్ ని అడ్డం పెట్టుకొని
ఈ మొదటి మైన్ లోను తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇల్లీగల్ గా మైన్ చేసి అది ఆ రెండవ మైన్ నుంచి వచ్చిందని చూపించి ఆ విధంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో యాక్చువల్ గా ఈ మైనింగ్ లీజెస్ ఇచ్చేటప్పుడు దీన్ని క్యాప్టివ్ పర్పస్ కి యూజ్ చేయాలి అన్నది ఆ ఫైల్లో నడిచింది. ఉమ్. అంటే మీరు ఏదైతే ఐరన్ ఓర్ ఇందులో తీసుకున్నారో దానికోసం ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలి. ఆ స్టీల్ ఓకే. ప్లాంట్ కి రా మెటీరియల్ గా దీన్ని ఉపయోగించుకోవాలి. అది యాక్చువల్ గా ఇనీషియల్ గా ఫైల్ మూమెంట్. కానీ ఈ మధ్యలో జరిగిన ఈ ఇన్వాల్వ్మెంట్ కరప్షన్ దీనివల్ల ఏమైందంటే ఫైనల్ గా అతనికి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఈ క్యాప్టివ్ అన్న పదాన్ని తీసేశారు అతని నుంచి. ఒక్క పదం. ఒక పదం. ఉమ్. దాంతో అతను నేను మైనింగ్ చేసిందంతా బయట అమ్ముకోవచ్చు అన్నది ఒక ఫ్రీడమ్ వచ్చేసి. ఉమ్. అదే సమయంలో ఏమైందంటే 2008వ సంవత్సరంకి అప్పుడు ఒలింపిక్స్ జరిగాయి, చైనా ఒలింపిక్స్. చైనాలో. సో ఆ చైనా ఒలింపిక్స్ కి ఐరన్ ఓర్ చాలా కావాలంటే స్టీల్ కావాల్సి వచ్చింది. ఉమ్. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఐరన్ ఓర్ దొరికినా కూడా చైనా వాళ్ళు విపరీతంగా కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఉమ్. అది కూడా వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అదే. సో ఉమ్. ఆ విధంగా ఇక్కడ మైన్ చేసిందంతా కూడా అక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగారు. ఇది ప్రధానమైన కారణం. సపోజ్ చైనా ఒలింపిక్స్ కి లేకుంటే ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ అన్నది ఎక్స్పోర్ట్ అయ్యేది కాదు. సో అది కూడా వాళ్లకు కలిసి వచ్చింది. కాబట్టి ఒక లీగల్ మైన్, ఇంకొకటి లీగల్ మైనే, దానిలో మెటీరియల్ లేదు. సో ఈ విధమైన కాంబినేషన్ లో అక్కడ జరిగింది. సో మాకు ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఈ ఐరన్ ఓర్ లేని మైన్ ని వాళ్ళు ఎలా ఉపయోగించారు. ఎందుకంటే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. ఆ విజిట్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో మైనింగ్ యాక్టివిటీ చేస్తున్నట్టు కొంత క్రియేట్ చేశారు అక్కడ. ఓకే. సో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే మనకు ఆ కాలంలో ఉన్న మ్యాప్స్ కావాలి. గూగుల్ సో మ్యాప్స్. అప్పుడు మనం ఆలోచించాం ఎలా చేయాలి అన్నది చూసుకుంటే అప్పుడు ఈ సెటిలైట్ ఇమేజరీస్, ఇప్పుడు గూగుల్ ఎర్త్ అని మనం ఏదైతే వాడుతున్నామో ఆ టైప్ లో మనకు సెటిలైట్స్ ఉండేవి. సెటిలైట్స్ నిర్ణీత కాలంలో ప్రతి ప్లేస్ యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ వెళ్తుంటాయి. సో వాటిలను మనం కలెక్ట్ చేయాలని చెప్పేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది ఇక్కడ ఉమ్. హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళి అడిగాం. వాళ్ళు అన్నారు భువన్ అని. మనకు అక్కడ మ్యాప్స్ వచ్చేవి అప్పుడు. మన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1 నుంచి ఆ శాటిలైట్ ఇమేజరీస్ తీసుకున్నాం. తీసుకుంటే అంత క్వాలిటీ అంతగా కనపడట్లేదు మనకి. సో అప్పుడు వాళ్ళనే కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే యుఎస్ నుంచి కొన్ని జియోఐ అండ్ క్విక్ బర్డ్ అన్న రెండు కంపెనీలు ఉన్నాయి. ఈ ఉమ్. కంపెనీలు వాళ్ళ ప్రైవేట్ సెటిలైట్స్ పంపించి ఈ శాటిలైట్ ఇమేజరీస్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఓకే. అప్పుడు మేము జియోఐ క్విక్ బర్డ్ ని కాంటాక్ట్ చేసి మాకు ఈ లాటిట్యూడ్ ఈ లాంగిట్యూడ్ లో మాకు సెటిలైట్ ఇమేజరీస్ కావాలి అన్నది హిస్టారికల్ డేటా. సో వాళ్ళకు మళ్ళా అక్కడ ఏంటంటే వాళ్ళు రేటు తర్వాత కస్టమ్ డ్యూటీ ఇవన్నీ కూడా కొటేషన్ పంపించి సో దాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ పర్మిషన్ తో అక్కడ ఈ కెడస్ట్రల్ మ్యాప్స్ అనేవి తీసుకొచ్చాము. సార్, ఒక ప్రశ్న. అప్పుడు యా చిన్నది, ఏం లేదు. ఇది మీరు దేశం దాటి ఎక్స్ట్రా బడ్జెట్ తెచ్చుకుని, అంటే ఇక్కడ మళ్ళా మీకు పొలిటికల్ అప్రూవల్స్ రావాలి ఈ బడ్జెట్ రిలీజ్ అవ్వాలన్నా హై లెవెల్లో. అంటే ఇంత చాలా పవర్ఫుల్ పర్సన్ కదా ఈయన దాకా ఈ ఈ వ్యవహారం, అంటే ఈ విషయం అక్కడ చేరవేసి ఆయన మేనేజ్ చేసుకుని అక్కడ తోక అడ్డం పెట్టేస్తే బడ్జెట్ అప్రూవల్ కాకుండా ముందుకెళ్ళదు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఊహించలేకపోయారా, లేదా మీకు, మీరు మీ బాస్ ఎవరైతే ఉంటారో పైన హైరార్కీలో మీ చిత్తశుద్ధి వల్ల ఇదంతా వచ్చింది అనుకోవాలా, అంటే ఎలా చూడాలి? బేసిక్ గా ఏంటంటే మనకు అడ్డుపడే వ్యక్తి ఈ వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే లోపల ఉంటే మనకు ఇతని ప్రభావం తక్కువ ఉంటుంది. ఓకే. సో అందులో మొట్టమొదటిసారిగా ఈ వ్యక్తిని తీసుకురావాలన్నది డెసిషన్ తీసుకున్నాం. ఉమ్. ఎందుకంటే ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ఏంటంటే ఈయన అవరోధాలు సృష్టిస్తాడు మనకి. ఆయన బయట ఉన్నప్పుడు ఏమైనా సృష్టించారా? బయట ఉన్నప్పుడు లేదు. అంటే బయట ఉన్నప్పుడు ఆయన సామ్రాజ్యమే నిర్మించాడు కదా. ఉమ్. అంటే మా ఇన్వెస్టిగేషన్ మొదలైన తరువాత సో ఫస్ట్ మేము గమనించింది ఏంటంటే ఈ వ్యక్తి బయట ఉంటే మటుకు ఈ వ్యక్తి మనకు అడ్డుకుంటున్నాడు. తర్వాత లోకల్ గా కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వెళ్ళినా కూడా వాళ్ళు ఫిజికల్ అసాల్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ పర్సన్ నే లోపల పెట్టేస్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు సర్దుకుంటారు. ఉమ్. ఇప్పుడు ఎలా ఉంటదంటే మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా మెయిన్ గుండా ఎవరైనా ఉంటే వాడిని పెట్టేస్తే లోపల చిన్న వాళ్ళంతా సర్దుకుంటారు, భయపడతారు. భయపడతారు. ఉమ్. సో ఆ విధమైన నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఎటువంటి అవరోధాలు ఇవి లేవు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఎక్స్ట్రా బడ్జెట్ వీటన్నిటి కోసం కూడా మా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలు, మేమేం మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఓకే. మా డైరెక్టర్
గారి పర్మిషన్ తో, వారి పర్మిషన్స్ తో ఇవన్నీ కూడా చేసుకో. చాలా అధికారాలు డీసెంట్రలైజ్ ఉంటాయి సిబిఐలో. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ జాయింట్ డైరెక్టర్ లెవెల్లో కూడా అయిపోయాయి. సో ఆ విధంగా అటువంటి ఇబ్బందులు ఏమీ రాలేదు. ఎందుకంటే ఇది ప్యూర్ గా ఈవెన్ మా హైయర్ అప్స్ కూడా నేను వెళ్ళి మ్యాప్స్ ఇవన్నీ చూపిస్తే వాళ్ళు కూడా దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్ అండ్ దే స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్సో. అరే ఇలా ఉంటాయి. డాలర్ అమౌంట్ ఎంత అయి ఉంటుంది సార్, ఆ? చెప్పచ్చా? డాలర్ అమౌంట్ ఎంత అయి ఉంటుంది ఈ మ్యాప్స్ తెప్పించడానికి రఫ్లీ? డాలర్ అంతే పెద్ద ఇది కాదు. పర్ మ్యాప్ ఎంతో వాళ్ళు చార్జ్ చేశారు మనం. పర్ మ్యాప్ $1000 ఉంటుందా ఐ లేదా థింక్ ఇంకా తక్కువే ఉంటుందా? $25 అలా ఉండేది అంతే. ఓ అంతే, పీనట్స్. అంతే, పెద్ద పెద్ద ఖర్చు ఏం కాదు. పెద్ద ఓకే. ఖర్చు. ఓకే. సో ఆ అంటే విధంగా ఇది విత్ వినే ఇన్ వాళ్ళకి, రీజనబుల్. ఇది వినే లక్షల వాళ్ళకి, కోట్లలో ఏం కాదు ఇది. అదే అదే లక్షల వినే కోట్లు. వాళ్ళకి $1000 $2000 $25 అంటే హార్డ్లీ మనకి. ఒక పర్ మ్యాప్ అన్నట్టుగా అనుకుంటాను నేను. మేబీ ఉమ్. ఎందుకంటే ఇది ఎప్పుడుదో 2011-12 అదేలేండి, సంవత్సరాలుగా జస్ట్ టోకెన్ అమౌంట్, టోకెన్ అమౌంట్ ఎంత అని ఏమీ చెప్పండి. లేదు. పెద్ద కాస్ట్లీ అమౌంట్ ఏం కాదు ఇది. ఓకే. ఐ థింక్ పెద్ద ఇట్స్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్స్. ఎందుకంటే ఇప్పుడైతే గూగుల్ ఎర్త్ లో డైరెక్ట్ గా మీకు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అవును, క్లారిటీ కూడా టెక్నాలజీ చాలా పెరిగింది. అవును. పెరిగిపోయింది. ఉమ్. క్లారిటీ పెరిగిపోయింది. సో ఆ విధంగా ఈ మ్యాప్స్ తీసుకొచ్చి వాటిలను సూపర్ ఇంపోజ్ చేశాం. ఆ ఓకే. మ్యాప్స్ తీసుకొచ్చి ఈ ఏరియాలో సూపర్ ఇంపోజ్ చేసి తరువాత ఈ మ్యాప్స్ ని రియల్ గా ఏం జరిగిందని ఒక టోటల్ స్టేషన్ సర్వే ఒకటి చేయించాం మేము సింగరేణి కాలనీస్ వాళ్ళు. సో ఉమ్. ఈ మ్యాప్ ని గ్రౌండ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు మొత్తం ఎంత మైన్ అయింది అన్న క్వాంటిటీ వాళ్ళు ఇచ్చారు మనకి. ఓకే. ఆ సో ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఆ కాబట్టి. ఫీల్డ్ యాక్చువల్ గా వీళ్ళకు మైనింగ్ లీజెస్ లో పర్మిషన్ ఎంత, ఉమ్. ఆ తర్వాత వీళ్ళు చేసింది ఎంత, ఆ తర్వాత రెండవ మైన్ లో చేసింది ఎంత, అసలు ఏమి లేదు రెండవ మైన్ లో. అసలు ఇట్స్ ఉమ్. మైనే అన్నది జస్ట్ మట్టే అందులో. ఓకే. కానీ దానికి అగేన్స్ట్ గా ఎంత చేశారు. సో ఉమ్. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ గా దిస్ ఈస్ ది క్వాంటమ్ ఆఫ్ ఇల్లీగల్ మైన్. లీగల్ గా మైన్ చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఏదైతే చేశారో దాన్ని ఇల్లీగల్ మైనింగ్. ఆ మైన్ లోను తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మందిని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మైనింగ్ లీజెస్ లో వీళ్ళే వెళ్ళి అక్కడ మైన్ చేసి ఆ మెటీరియల్ ని తీసుకొచ్చి ఇక్కడ చేసామని చూపించి ఆ విధంగా ఇల్లీగల్ మైనింగ్ చేద్దాం. సో ఇది టోటల్ గా ఒక ఐడియా ఈ కేసులో జరిగిన అంశం అన్నమాట. సార్ ఇప్పుడు ఆ, సరే మీరు పరిధి కట్ చేసుకున్నారు, స్కోప్ కట్ చేసుకొని ఫోకస్ అంతా కూడా కింగ్ పిన్ మీద పెట్టారు, ఓకే. కానీ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఎంతైనా ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అంటే వేరే ఎక్కడైనా ఒక మర్డర్ జరిగినా, ఎవరినన్నా దాడి చేశారు, కాళ్ళు చేతులు విరగొట్టారు, ఇట్లాంటివి ఆ, ఇట్లాంటివి కనిపించినప్పుడు లోకల్ పోలీస్కి చెప్పడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? లోకల్ పోలీసులన్నీ ఎందుకంటే బేసిక్ గా ఇంకొక 14 కేసులు ఐ థింక్ బెంగళూరు సిబిఐలో మేము రిజిస్టర్ చేసాం. అక్కడ హైకోర్టు ఆర్డర్ మళ్ళీ వీళ్ళ మీదే. ఓకే. సో అవి ప్యారలల్ గా నడుస్తుండేవి అక్కడ. కర్ణాటకలో ఇల్లీగల్ మైనింగ్ ఏదైతే ఉందో అది ప్యారలల్ గా నడుస్తుంది. ఇక్కడ ప్యారలల్ గా ఇక్కడ నడుస్తుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి అరెస్ట్ అయ్యాడో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏవైతే అట్రాసిటీస్ చేశారో ఆ వ్యక్తులు కూడా సంబంధిత పోలీసులకి వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారన్నమాట. సో మిమ్మల్ని ఆ చూసి విధంగా ధైర్యం వచ్చి. వాళ్ళు అంటే అక్కడ మైనింగ్ జరుగుతున్నప్పుడు లోకల్ వాళ్ళ మీద బెదిరించడాలు ఇవన్నీ ఉమ్. కూడా ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి చేసుకోవచ్చు అని ఐ థింక్ వాళ్ళు దే హావ్ గాన్ ప్యారలల్. మాది ఈ కేసు పరిధిలోనే మేము వెళ్ళేవాళ్ళం. ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే అక్కడ లోకల్ వాళ్ళకి కూడా మేము చెప్పేవాళ్ళం. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కేవలం ఇక్కడ మన ఆంధ్ర పరిధిలో తీర్పేనా, లేదా కర్ణాటక అన్ని కన్సాలిడేటెడ్ గా వచ్చాయా? ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో జరిగింది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ కేసు. మన ఓబులాపురం మైనింగ్ అన్నది అనంతపూర్ లో ఉన్న ఏవైతే రికార్డ్ అయిన కేసు అది. తర్వాత కర్ణాటక కేసులు అవి వేరు. అవి విడిగా అక్కడ జరుగుతాయి. అవి కూడా తీర్పు రావచ్చు వాటితో పాటు, వీటితో పాటు అది కూడా అక్కడ కూడా శిక్ష పడే అవకాశం ఉంది అయితే. అక్కడ కూడా ఆ కేసులు నడిచే అవి కూడా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నమాట. రైట్. సార్ ఇప్పుడు మీరు వెళ్ళారు, అందరికీ ఏంటంటే అదొక పెద్ద, ఆయన శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పుట్టాడు అని ఆయన అనుకుంటాడని, బంగారు సింహాసనాలు ఉన్నాయని, కమోడ్ ఉందని, హెలికాప్టర్ డోర్కి కూడా గోల్డ్ ఉందని, గోల్డెన్ స్పూన్స్, ఫోర్కులు, ఇలా రకరకాల కథనాలు వచ్చాయి కదా, ఇవి ఎంత నిజమేనా? అంటే బంగారు ఉంది అక్కడ, బంగారు పాత్రలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత వచ్చేసి ఈ వస్తువులు హెలికాప్టర్ ఆఫ్ కోర్స్ అతనికి ఉంది, కొనుక్కున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా లిస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ తయారు చేసి అవి మనం సీజ్ చేసి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇప్పుడు మనీ లాండరింగ్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ కేసు కంప్లీట్ అయింది కాబట్టి కన్విక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు మొదలవుతుంది కోర్టులో. సో ఆ విషయం ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎందుకంటే కథనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక
మనం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సినిమాలు, ఈ కథనాలు, అభూత కల్పనలు ఇవన్నీ కూడా చాలా నమ్ముతాం మనం. కాబట్టి కథలు కట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి, బట్ బేసిక్ గా ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో దొరికిన బంగారు, తర్వాత క్యాష్, ఇవన్నీ కూడా అవి రెగ్యులర్ మెమరాండం తయారు చేసి వాటిలో సీజ్ చేయడం జరిగింది. అది ఈడీ కేసు సపరేట్ ఉందండి? ఈడీ కేసు సపరేట్. ఈడీ కేసు సిబిఐ కేసు మీద ఆధారపడి ఉంటుంది. అంత అంటే మనీ బంగారం, లాండరింగ్ జరిగింది. అంత బంగారం చూసి అంటే లైఫ్ లో అంత బంగారం ఇంకెప్పుడైనా చూసారా? అదే ఫస్ట్ టైమా? మీరే కాదు, మీ టీంలో వాళ్ళు కానీ. వాట్ ఈస్ యువర్ బేసిక్ గా ఏంటంటే నేను అక్కడ బేసిక్ గా ఆ రోజు మా వెళ్ళిన టీం ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలన్నది మెయిన్ గా మా ఇంటెన్షన్. అంటే ఈ కేసులో ఈ వ్యక్తి సమాచారము ఇంపార్టెంట్, ఈ వ్యక్తి యొక్క ప్రమేయం తగ్గించాలన్నది. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్ టీమ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఈ సీజర్ ఈ ప్రాసెస్ ని అప్పచెప్పేసి వచ్చేసాం అనమాట. ఫర్దర్ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేట్ చేశారు. మేము జస్ట్ వెళ్ళి రూమ్ లో చూడడము ఇవన్నీ చేశాం. ఆ తర్వాత ఫర్దర్ మెమోస్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తిని తీసుకురావాలి ఇక్కడికి. ఎందుకంటే మార్గ మధ్యంలో మళ్ళా ఎక్కడైనా సమస్య వచ్చేటట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో వారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఓకే. మనం వెహికల్ ఆపడము ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ గా వీ హావ్ టు బ్రింగ్ హిమ్ టు హైదరాబాద్ అన్న దీంట్లో మెయిన్ గా మా ప్రశ్నది. కొన్ని టీమ్స్ అక్కడ వదిలిపెట్టాం. వాళ్ళు ఫర్దర్ గా అక్కడ ఉన్న ఈ మిగతా ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాళ్ళు పూర్తి చేశారు. అంటే మీరు డీల్ చేసిన వ్యక్తి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కానీ లేదా థ్రెట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఏం జరిగినాయి? లేదు, వీ హావ్ టేకెన్ హిమ్ బై సర్ప్రైజ్. అంటే ఈ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ మేము ఓకే. వస్తాం. అక్కడ కూడా ఎక్కడ కూడా ఈ విషయము పొక్కనివ్వలేదు. మా వెళ్ళడం నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. అక్కడ కూడా మా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని రాశాము ఇవన్నీ కూడా. సో వాటన్నింటినీ కూడా ఎందుకంటే లోకల్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ఇవన్నీ తీసుకొని సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నది ప్రధానంగా మనం అక్కడ మెయింటైన్ చేసిన విషయం. ఒక రకమైన కాబట్టి మమ్మల్ని చూడగానే కూడా ఆశ్చర్యపోయాడు. ఓకే. అంటే Yeah, నేను he was- అవతల వ్యక్తిని ఎలివేషన్ ఇస్తున్నాను కాదు, కానీ సాధారణంగా అంత హై ప్రొఫైల్ పర్సన్ మన సినిమాల్లో డ్రామాటిక్ అంటే అగైన్ సారీ సినిమాల్లోకి రావాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఆ సీన్ లో అరెస్ట్ చేయడానికి వచ్చారు. డెఫినెట్లీ ఆయన మిమ్మల్ని విలన్ గానే చూస్తారు, మీరు ఆయన్ని కల్ప్రిట్ గా చూస్తారు. మీరు చట్టం కళ్ళతో చూస్తారు కాబట్టి మీకు ఆయన విలను. అంటే వర్డ్స్ ఏమి ఎక్స్చేంజ్ అవ్వలేదా? ఏం లేదు, నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మా టీంని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇలా వచ్చాం, మీ మీద తగిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము, పదండి అంటే ఆయన నేను ఫ్రెష్ అప్ అవుతాను సార్ అంటే ఓకే, వీ గేవ్ హిమ్ పర్మిషన్. రెడీ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వీటిలో ఆ తర్వాత అరెస్ట్ మెమోలు అవన్నీ తయారు చేసుకొని మేము ఆయన వాళ్ళ కజిన్ బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఇంకొక టీం అక్కడికి వెళ్ళింది. సో ఇద్దరిని తీసుకొని రావడంలో ఉన్నాం. సో వచ్చాడు. ఎందుకంటే మనం సినిమాలో చూపించినంత ఇదిగా మీరు, ఎందుకంటే హీరోను పెద్దగా ప్రొజెక్ట్ చేయాలంటే విలన్ ఇంకా గట్టిగా చూపించాలి, అవును. అప్పుడు హీరో ప్రొజెక్ట్ అవుతారు. ఇది సినిమా లాజిక్. అవును. కానీ నిత్య జీవితంలో వెళ్తే అలాగేం ఉండదు. సో వేర్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దట్ దే వర్క్ ఆల్వేస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చదువుకునే రోజుల్లో మీ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగింది. యా, పేపర్ చూసి నేను ఊహించుకునేవాడిని లక్ష్మీనారాయణ గారు అవును, కరెక్ట్. తీసుకొస్తారేమో అని, అందుకే అడుగుతున్నాను. ఓకే. సార్, ఈ ఈ పర్టికులర్ పర్సన్ పొద్దున్న లేస్తే హెలికాప్టర్లో వెళ్ళి బిసి వెళ్ళి బాత్ అక్కడ తిని మళ్ళీ లంచ్ ఇంకో చోట హెలికాప్టర్లో వెళ్ళి అంటే అంత హై ప్రొఫైల్, ఊబర్ రిచ్. అసలు మీకేమైనా ఆఫర్స్ రాలేదా? అసలు మిమ్మల్ని కొనేసే జడ్జికి కూడా ఇచ్చారు. దాని దగ్గరికి వస్తాం. బిఫోర్ గోయింగ్ టు ద ఆ జడ్జి లంచం గురించి మనం మాట్లాడదాము. దానికంటే ముందు అసలు ముందు మీకేమి ఆఫర్స్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? ఏంటంటే మన రెప్యుటేషన్ అనేది ట్రావెల్ చేస్తుంది ఎదుటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఏదైనా కొంచెం లొంగుతాడా అన్న ప్రయత్నాలు వాళ్ళు ముందే సర్వే చేసుకుంటారు. ఓకే. ఆ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మన రెప్యుటేషన్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దాన్ అస్ దాట్. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఏవి చేయట్లేదు. నాకైతే ఉత్తరాలు అయితే వచ్చేవి, కానీ మిమ్మల్ని చంపేస్తాం, మీ కుటుంబాన్ని చంపేస్తాం అని అనానిమస్ లెటర్స్ వచ్చేవి ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం. మ్మ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. అందులో పెద్ద నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించేవాడిని, ఇలా లెటర్స్ వచ్చాయి, మీరు దాన్ని డిసైఫర్ చేసుకోండి. సో ఆ విధంగా ఇటువంటి ఆఫర్లు ఈ ప్రయత్నాలు చేయలేదు. ముఖ్యంగా ఇటువంటి పెద్ద కేసుల్లో సీనియర్ ఆఫీసర్లు ముందు ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు కింద ఉన్న ఆఫీసర్లను కూడా లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఏదైనా మాకు కొంచెం సమాచారం ఇవ్వండి, లేకుంటే ఏం జరుగుతుందో కొంచెం మాకు ముందే చెప్పండి, మేము జాగ్రత్త పడతాం, ఇలాంటివన్నీ కూడా.
కాబట్టి ఎప్పుడైతే మనం ముందుంటామో సీనియర్ జూనియర్ కొలీగ్స్ కూడా ఏంటంటే ఒక ప్రొటెక్షన్ దొరుకుతుంది వాళ్ళకి. సో ఆ విధంగా ముఖ్యంగా ఈ పెద్ద కేసుల్లో మనం ముందుండడానికి అది ప్రధానమైన కారణం. ఆ తర్వాత అటువంటివి ప్రయత్నాలు అయితే చేయలేదు వాళ్ళు. ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కనుక్కొని ఉండవచ్చు. ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ ఇలాంటి ధైర్యం కూడా ఎవరు చేయలేదు. జడ్జి గారి మ్యాటర్ దగ్గరికి వద్దాం సార్. అంటే మీ దగ్గర కుదరలేదు, సరే జడ్జిని కొనేద్దాం అనుకున్నారు, మంచి ఐడియానే. మీకు ఎలా దొరికారు? అదేంటంటే మనం హౌ యూ లుక్ ఎట్ థింగ్స్ అన్నది. ఎందుకంటే పోలీసింగ్ లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి కొంత అక్కడ జరుగుతున్న మూమెంట్స్, అక్కడ జరుగుతున్న విషయాలు కొన్ని మనం గమనించి ఆ విధంగా మనం ఒక కన్క్లూషన్ కి రావచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా మనం, ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. చాలా మంది ఏంటంటే సీనియర్ ఆఫీసర్లు మేము ఎవరితో మాట్లాడము, అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది బ్లాక్ అయిపోతుంది. కానీ నా ప్రిన్సిపల్, ఎందుకంటే అగైన్ గెటింగ్ బ్యాక్ టు మహారాష్ట్ర, మహారాష్ట్ర ఇస్ ఎ వెరీ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. మేము ఓకే. కూడా మా ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా పేపర్స్ లో పబ్లిష్ చేసేవాళ్ళము. ఎనీ పర్సన్ కెన్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్, మాతో మాట్లాడొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఈవెన్ ప్రెస్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేసేవాడు. ఆ సమయంలోనే ఈ ఫోన్ వచ్చింది మా దగ్గర. ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది పలానా బ్యాంకులో, ఈ లాకర్ లో ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చింది. మ్మ్. సో దాన్ని మేము ఏదో ఫ్లూక్లే ఫేక్లే అని చెప్పి దాన్ని వదిలేదు, మనం వర్కౌట్ చేసి. ఓకే. సాధారణంగా చాలా మంది ఎలా అనుకుంటుంటారు, ఎవరో ఒకరు ఫోన్ చేసి ఉంటారులే, ఇందులో ఎందుకు మనం చేయడం అని చెప్పేసి వదిలేస్తాం. కానీ ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయాలి అని అనుకున్నాం మేము. సో వెరిఫై చేస్తే అక్కడ లాకరు తర్వాత డబ్బులు ఉండడం అన్నది నిజమైంది. దాంతో ఈ మొత్తం ఈ ప్రాసెస్ అన్నది మొదలైంది. బ్యాంక్ వాళ్ళే అయి ఉంటారా సార్? బ్యాంకులోనే ఎవరో నిజాయితీ పరులు ఎవరో వాళ్ళు అందుకు ఎలా మోసం. ఉంటుందంటే బ్యాంకులో ఎప్పుడు వాళ్ళు లాకర్లు అమ్మాలని, లాకర్లో ఏం పెట్టుకుంటారు అన్నది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ దెమ్. మ్మ్. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఫైనల్ గా వర్కౌట్ చేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీళ్ళ డెన్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓకే. వీళ్ళ డన్ నుంచి ఎవరో బ్లాక్ షీప్ ఉన్నారు వీళ్ళలో అయితే. ఉంటారు, అందులో ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు కదా. ఏదో మీరు ప్లాన్ చేశారు, అగైన్ సినిమా ఫక్కీలో మీరు ప్లాన్ చేశారు. సినిమా చేశారు, ఇది ఒక లయన్ ఒక ఏదో సినిమా ఒకటి తీశారు ఈ కేసు మీద. కాదు, మీరు ఎవరైనా ప్లాన్ చేశారు ఆ సినిమాలో లాగా? ప్లాంట్ అన్నది ఏమీ చేయలేదు, కానీ మనం ఓపెన్ గా ఉంటే ఇన్ఫర్మేషన్ అన్నది ఫ్రీగా వస్తుంది అన్నది ఒక లెసన్ మనం నేర్చుకోవాల్సి. ఓకే. కాబట్టి ఎప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షుడ్ బి అవైలబుల్, అవర్ రాడార్ షుడ్ బి ఓపెన్ సో దట్ ది ఇన్ఫర్మేషన్ విల్ కమ్ అండ్ హిట్ ది రాడార్. మనం ఓకే. రాడారే మూసేసుకొని కూర్చున్నాం అనుకోండి, సిగ్నల్స్ తిరుగుతుంటాయి కానీ మనం దాన్ని క్యాప్చర్ చేయలేం. సో ఇది బేసిక్ గా అగైన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ నేర్చుకోవాల్సిన విషయం. బీ రెడీ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సత్యాసత్యాలు కొద్దిగా టచ్ చేసి మనం ఫాలో అప్ చేస్తే వీ కెన్ టచ్ అపాన్, స్టంబుల్ అపాన్ సో మెనీ లీడ్స్ అన్నమాట. అది ముఖ్యమైన విషయం. జడ్జిని అరెస్ట్ చేశారన్న న్యూస్ నేను ఆ రోజులో చదివినప్పుడు, కానీ నేను చాలా యంగ్ అప్పట్లో, ఐ వాజ్ గూస్ బంప్స్ అనమాట. ఇట్స్ లైక్ ఏ ట్విస్ట్, బిగ్ ట్విస్ట్, సినిమాలో పెద్ద ట్విస్ట్ లాగా. అంటే మీ ఎమోషన్స్ ఏంటి సార్? జనరల్గా జడ్జి గారిని ఎవరు అరెస్ట్ చేయరు, అంటే ఎవరు చేయరు అని కాదు, అంటే అక్కడ దాకా రావు. అంటే జడ్జి గారిని అరెస్ట్ చేయాలి అంటే ఏంటి? మీ కెరియర్ కూడా లైన్లో పెట్టినట్టే కదా. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఇన్ఫర్మేషన్, ఈ విషయాలు అన్ని కలెక్ట్ చేసి ఫైనల్ గా దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, వారి ముందు ఉంచాం. ఏమవుతుందంటే సిబిఐకి లోకల్ గా ఉన్న జడ్జీల మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారం లేదు. మ్మ్. కాబట్టి అప్పుడు వారు ఏం చెప్పారంటే ఈ మెటీరియల్, ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పటి వరకు చేసిన ఎంక్వైరీ ఏదైతే ఉందో అదంతా కూడా లోకల్ ఏసీబీకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేశాం, యాంటీ కరప్షన్ బ్యూరో. సో యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ని తీసుకువెళ్లారు. సో ఇనీషియల్ ఇన్ఫర్మేషన్, వర్కింగ్ అవుట్ ఇవన్నీ కూడా సిబిఐ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఏసీబీ వారు చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లారు. సాధారణంగా జడ్జెస్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ గారికి ఇన్ఫార్మ్ చేయడం అవసరం, వారి పర్మిషన్ తీసుకోవడం కూడా అవసరం. ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. మ్మ్. సో ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా, యా, ఎస్. చట్టాన్ని అమలుపరుచుంటారు. సార్ ఇప్పుడు, సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కేసులో మనకి వచ్చేసిన తీర్పు, కర్ణాటకలో కొన్ని కేసులు ఉన్నాయన్నారు, ఈడీలో కేసులు ఉన్నాయి, బహుశా ఐటీ కూడా ఉండుండొచ్చు కేసెస్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కోర్టు తీర్పు వచ్చింది, నెక్స్ట్ ఏంటి సార్? వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ సుప్రీం కోర్టుకి జనరల్ గా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టు వెళుతుంది ఎప్పటికైనా. ఓకే. ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసుల్లో వెళతారు.
సో అంటే ఇంకాస్త డిలే అయ్యే అవకాశం అయితే చట్టం ఇస్తుంది అంటే వారికి డిలే స్కోప్. ఏమవుతుందంటే ఇందులో బేసిక్ గ్రౌండ్ లెవెల్ కోర్టు ఇందులో ఆ, వీరి మీద ఆపాదించబడిన నేరాలకు తగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి శిక్షకు అర్హుడు అని చెప్పేసి కన్విక్షన్ చేసి పెట్టించారు. కాబట్టి వీళ్ళ అడ్వకేట్లు మళ్ళీ హైకోర్టుకు వెళతారు, దీనికి అప్పీల్ చేసుకుంటారు. ఇప్పుడు మొదట వాళ్ళు చేసేది ఏంటంటే మేము అప్పీల్కి వెళ్తున్నాం కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి ఈ కేసు నుంచి అని చెప్పి వెళ్తారు. వెళ్ళి హైకోర్టు సత్యాసత్యాలు పరిశీలించి మామూలుగా బెయిల్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అప్పీల్ హైకోర్టుకు వెళుతుంది. సో హైకోర్టులో మళ్ళా ఈ విషయాలని హైకోర్టులో మళ్ళా సాక్షుల్ని పిలవడం ఇదంతా జరగదు. ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మెరిట్ అంటే ఆఫ్ జడ్జ్మెంట్. బేస్డ్ ఆన్ దిస్ జడ్జిమెంట్, ఇది సుమారుగా ఐ థింక్ 1087 పేజీలు ఎంతో ఉంది ఈ జడ్జిమెంట్. అంటే ఈ జడ్జిమెంట్ కరెక్టా రాంగ్ అనే పాయింట్ మీదే ఉంటది. ఈ జడ్జిమెంట్ లో ఉన్న కీ ఎవిడెన్స్ పాయింట్స్ వాళ్ళు చూస్తారు, దాని మీదే ఆర్గ్యుమెంట్స్. ఓకే. మళ్ళీ అక్కడ సాక్షుల్ని పిలవడం, మళ్ళీ రికార్డింగ్ అవి ఏమి ఉండదు హైకోర్టులో, సుప్రీంకోర్టు. సో ఆ తర్వాత హైకోర్టు వాళ్ళ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత అఫెక్టెడ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే భారతదేశంలో అప్ టు సుప్రీంకోర్టు వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ కేసులన్నీ కూడా అక్కడి వరకు వెళతాయి. ఓకే. సార్ ఇంకొక ప్రశ్న, అంటే సమాజంలో వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే శ్రీలక్ష్మి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, ఆవిడకి రిలీఫ్ వచ్చింది అన్న ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అంటే నేను ఒక పర్సన్ని టార్గెట్ చేయట్లేదు కానీ ఒక ఆ, మీలాగే సహా ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ కూడా, అంటే ఎలా రిలాక్స్ అవుతారు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంకా ఆవిడ ఆ, డ్యూటీలో ఉన్నారని రిలాక్స్ చేశారా, లేకపోతే ఆవిడ సర్వీస్ ఇంకా లేదా వాట్ కుడ్ బి ద రీజన్? సాధారణంగా ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత డిశ్చార్జ్ మెమోస్ అని వేసుకుంటారు. అంటే ఈ కేసులో మాకు సంబంధం లేదు అన్నది ఒక మెమో వేసుకుంటారు. ఆ తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఈ పర్టికులర్ కేసులో వారు శ్రీలక్ష్మి గారు లోవర్ కోర్టులో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని కొట్టేశారు. మళ్ళా వారు అప్పీల్లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వారు విని వారికి ఈ కేసులో సంబంధం లేదని వాడిని డిశ్చార్జ్ చేశారు. ఇది నుంచి మేము ఛార్జ్ వేస్తే కోర్టు డిశ్చార్జ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఆవిడ ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు. సో ఇప్పుడు సిబిఐ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఐ థింక్ నిన్న సుప్రీంకోర్టు మళ్ళా హైకోర్టు ఆర్డర్ని మళ్ళా ఒకసారి రివ్యూ చేయండి అని 3 నెలలు వ్యవధి లోపల దీన్ని మళ్ళా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కొట్టేసి మళ్ళా ఫ్రెష్ గా విని దీని మీద నిర్ణయం తీసుకోండి అని హైకోర్టుకి నిన్న ఆదేశాలు ఇచ్చినట్టు నేను పేపర్లో చదివాను. కాబట్టి ఇది హైకోర్టులో మళ్ళా జరుగుతుంది ఈ విషయం, వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది. అంటే సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని మీద మళ్ళా ఫ్రెష్ గా హైకోర్టు వారు వింటారు. సార్ మళ్ళీ ఇక్కడ సినిమా డైలాగే గుర్తుకొస్తుంది, ఎన్టీఆర్ గారి సినిమా డైలాగ్, కోర్టుకి కోర్టుకి తీర్పులు మారిపోతున్న సమాజం అని చెప్పి ఒక ఫేమస్ డైలాగ్ ఉండటం, జస్టిస్ చౌదరి అనుకుంటా, ఐ డోంట్ నో, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఇక్కడ ఓకే. హైకోర్టు అటువంటి ఆ, కేసు అంటే ఒక తీర్పు ఎలా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది సార్ దేనికంటే సుప్రీంకోర్టు వెళ్ళి మళ్ళీ రివ్యూ చేయండి మీరు ఇచ్చింది తప్పు. ఏం లేదు, కోర్టులలో ఎలాగుంటుందంటే వాళ్ళ అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఇదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఒక రోబో నిర్ణయం తీసుకోదు, ఉమ్, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు. ప్రతి వ్యక్తి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళ అప్రిసియేషన్, తర్వాత సమాజాన్ని చూసే విధానము, తర్వాత ఉన్న ఎవిడెన్స్, వీటన్నిటిని పరిచి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు. మనమే ఇంట్లో తీసుకుంటే కూడా ఒక విషయం మీద నలుగురు 4 విధాలుగా ఆలోచిస్తారు. ఓకే. సో ఆ విధంగా కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బేసిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు. అందుకని ఏదైనా కేసులో సుప్రీంకోర్టు హైకోర్టును తప్పుపట్టినప్పుడు ఆ హైకోర్టు జడ్జి మీద ఏం యాక్షన్ ఉండదు. ఉమ్, అంటే వారి పరిజ్ఞానంలో వారు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు, మా పరిధిలో మేము ఈ విధంగా ఆలోచించాము కాబట్టి వారు హయ్యర్ కోర్టు కాబట్టి లోవర్ కోర్టు ఆర్డర్ను కొట్టేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్నది, రాజ్యాంగంలో ఉన్న విషయం. సో ఆ ఓకే. విధంగా తీసుకొని ఇప్పుడు హైకోర్టుకు వస్తుంది. హైకోర్టులో మళ్ళా నిర్ణయిస్తారు. వారు ఉన్న సాక్ష్యాధారాలు, తర్వాత ఈ ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు దాని మీద మళ్ళా ఈ కేసు యొక్క ఆధారపడి ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు అంటే ఈ కేసు అయిపోయింది మామూలుగా వెనక్కి తిరిగి రెట్రోస్పెక్ట్ చేసుకుంటే, అంటే ఈ పర్టికులర్ కేసులో అంటే సాధారణంగా ఏ ఎంప్లాయీ అయినా మీరు పనిచేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవి దొరుకుతూ ఉంటాయి, కరెక్ట్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని మనకి బాగా గుర్తుండిపోతాయి, అన్నీ గుర్తుండవు, కొన్ని గుర్తుండిపోతాయి, కొన్ని సక్సెస్లు బాగా గుర్తుంటాయి, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అవి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా గుర్తు తెచ్చుకోవచ్చా ఈ కేసులో? మీరు ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఏదన్నా పొరపాటున జరిగి అర్రే ఇలా ఎందుకు చేసాం ఇలా అంటే చేద్దాం. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ నాతో ఆగిపోదు, నిర్ణయాలన్నీ కూడా హై లెవెల్ వరకు వెళ్తాయి.
ఉమ్, నేను నా అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో నేను నా ఫైల్లో రాస్తాను. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫైల్లో రాస్తాను. ఆ తర్వాత వారి సూపర్వైజరీ ఆఫీసర్ వాళ్ళ అభిప్రాయాలు రాస్తారు. తర్వాత నేను నా అభిప్రాయాలు రాస్తాను. ఆ తర్వాత మా అడిషనల్ డైరెక్టర్ వారి అభిప్రాయాలు రాస్తారు. ఫైనల్ గా ఫైల్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. ఉమ్. సో ఈ నిర్ణయం అన్నది సపోజ్ ఎవరైనా మధ్యలో ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా రెక్టిఫై చేసుకోవడానికి అవసరం ఉంది. మధ్యలో లా ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓకే. లీగల్ స్క్రూటినీలో కూడా ప్రతి విషయము జరుగుతుంది అనమాట. సో ఉమ్, ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ఎక్కడైనా చిన్న అవకతవకలు కానీ ఏదైనా ఓవర్ సైట్ జరిగినా కూడా దాని రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే సిబిఐలో ఇన్వెస్టిగేషన్ మెయిన్ బ్రెడ్ అండ్ బటర్. అదే మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నాం అనుకోండి, ఉమ్. మంత్రి వస్తారు, ముఖ్యమంత్రి వస్తారు, ప్రధానమంత్రి వస్తారు, వాళ్ళ బందోబస్తు లేకుంటే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ వాటిలో బిజీగా ఉంటారు. అవును. ఇన్వెస్టిగేషన్ కూడా ఒక భాగం. కానీ సిబిఐలో ఈ ఈ పనులు ఏమి ఉండవు. యువర్ హోల్ జాబ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో ఓకే. అందులో ఏంటంటే కన్సల్టేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి డిసిషన్ ని కూడా మనం రివ్యూ చేసుకుంటూ వెళుతూ ఉంటాం. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్కడైనా జరిగిందంటే ఇంకా కొద్దిగా చేయాలి, ఇక్కడ ఆగిపోయింది అన్నది చెప్తే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అవి చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా మన దగ్గర పెడతారు. కాబట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్నవి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మనకు కంటిన్యూస్ గా సబ్మిట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ కేసు ప్రోగ్రెస్ ఎలా అవుతుంది అన్నది కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక అంచనాకు వేసుకోవచ్చు. వాళ్ళ సలహాలు కూడా ఇస్తుంటారు. సరే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సిబిఐకి అటానమీ ఉండి, మ్యాన్ పవర్ ఉండి, టెక్నాలజికల్ పవర్ ఉండి, ఫైనాన్షియల్గా ఫీజిబిలిటీ, సపరేట్ బడ్జెట్ ఉంటే కనుక దేశంలో కొంతవరకు కరప్షన్ జరగడానికి కూడా ఆస్కారం ఉండదేమో అనిపిస్తుంది. ఏమవుతుందంటే కరప్షన్ లో పాల్గొనే వాళ్ళంతా కూడా మేము పట్టుబడములే అన్న ధీమాతో చేస్తాం. ఎందుకంటే బేసిక్ గా మన ఎడ్యుకేషన్, ఫ్యామిలీ అప్బ్రింగింగ్ లో వాల్యూ సిస్టమ్ అన్నది క్రమక్రమంగా తగ్గిపోతుంది. కలికాలంలో ప్రధానమైన అంశం డబ్బు. ఏ వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే వాడు గొప్పోడు. ఉమ్. కాబట్టి ఈ డబ్బు ఎలా సంపాదిస్తున్నాడని ఎవరు పట్టించుకోరు. ఈ మనిషి దగ్గర డబ్బు ఉందా లేదా అన్న ధోరణి మీద సమాజం వెళ్ళిపోతుంది. కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలి అన్న ఆలోచనలో ఉంటాడు మనిషి. అదే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు దాన్ని ఏ ఉద్యోగంలో ఉన్నారో దాన్ని ఆసరా చేసుకుని డబ్బులు సంపాదిస్తారు. అవును. సో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి బేసిక్ గా కరప్షన్ అంతం అవ్వాలంటే ఏంటంటే మనిషి యొక్క వాల్యూ సిస్టమ్ లో మార్పు వస్తే అప్పుడు కరప్షన్ ఆగిపోతుంది. ఉమ్. సిబిఐ 4 కేసులు చేసింది, నలుగురిని లోపల పంపించింది అంటే అది తాత్కాలికంగా ఉంటుంది ఆ ఎఫెక్ట్. ఎందుకంటే మనిషి నాకు తప్ప మిగతా వాళ్ళందరికీ జరుగుతుందని అనుకుంటాడు కాబట్టి వాడు దాని నుంచి ధోరణి నుంచి బయటికి రాడు. సో అద్భుతం. అటువంటి వాళ్ళను ఏరిపారేస్తుండాలి. దాన్ని త్వరగా కూడా జస్టిస్ డిస్పెన్స్ అవ్వాలన్నది కూడా అనుకోవాలి. ఒక వ్యక్తిని చేసిన తర్వాత 10-15 సంవత్సరాలు జరిగితే ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ పోతుంది. సపోజ్ ఈ రోజు చేశాడు, ఒక 3 నెలల్లో శిక్ష పడిందంటే ఈ ఫెన్స్ సిట్టర్స్ అని ఉంటారు కొంతమంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మంచి వాళ్ళు ఉంటారు, అత్యంత చెడ్డవాళ్ళు ఉంటారు, ఈ ఉమ్. మధ్యలో కూర్చొని ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటదంటే గాలి ఎలా ఉంటే ఆ సైడ్కి వెళ్దామని అనుకుంటారు. సో ఈ ఫెన్స్ సిట్టర్స్ ని మంచి సైడ్ కి మనం లాగాలంటే ఈ చెడు వాళ్ళని వీలుగా త్వరగా సిస్టమ్ లోంచి తీసేయగలిగితే, త్వరగా పనిష్మెంట్ లో రాగలిగితే ఈ ఫెన్స్ సిట్టర్స్ అన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇటువైపు వెళ్ళి మంచి పొజిషన్ లో కూర్చుంటారు. రెండు అది ఫాలో చేయాల్సి అది ఆ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. స్పీడ్ రెండు అన్నది ఇంపార్టెంట్. రెండు కేసెస్ ఫాలో ని అవుతూ ఉంటారు. ట్రెండ్ ఫాలో అవుతారు వాళ్ళు డెఫినెట్. సరే, ఇప్పుడు సరే, ఈ కేసు ఓకే అయిపోయింది. నాకు ఇప్పుడు కరెంట్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియా సర్కిల్స్లో కానివ్వండి, పోలీస్ సర్కిల్స్లో కానివ్వండి, రాజకీయ పార్టీలో కానివ్వండి, లిక్కర్ కేసు గురించి, లిక్కర్ స్కామ్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. 1,00,00,000 కోట్ల వరకు జరిగి ఉండొచ్చు. బంకర్లలో గోల్డ్ బిస్కెట్లు దాచారు. విదేశాలలో బ్యాంకుల్ని సైతం కొని, ఒక బ్యాంకుని కొని ఆ బ్యాంకులో ఈ డబ్బులు హవాలా రూపంలో వెళ్ళిపోయింది. వాట్ ఎవర్ రీజన్. అంటే ఈ ఈ న్యూస్లు చదువుతున్నారా? అంటే మీ ఒపీనియన్ ఏంటంటే ఏమనిపిస్తుంది ఈ న్యూస్లు చదివినప్పుడు? ఏమంటే ఈ న్యూస్లు, కథనాలు ఇవన్నీ కూడా ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఎలాగైపోయిందంటే పార్టీల వైజ్ గా మీడియా డివైడ్ అయిపోయింది. ఉమ్. ఏ పేపర్ ఏ నిజాలు రాస్తుందో తెలియలేదు మనకి. సో అందువల్ల ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఏమీ ఆధారాలు లేకుండా, సత్యాలు లేకుండా ఎవరు రాయరు. అది ఏంటంటే ఒక రకంగా వెళుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే సిఐడి కానీ ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు లెట్ అస్ వెయిట్ ఫర్ దేర్ రిపోర్ట్. ఈ కథనాలన్నీ వస్తుంటాయి, ఈ విధంగా కథనాలు వస్తుంటాయి. ఫైనల్ గా వాళ్ళు ఏదైతే సత్యాసత్యాలు ఉన్నాయో అవి కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు వారి మీద నిర్ణయం తీసుకుంటారు.
కాబట్టి అవ్వనివ్వండి. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద లిక్కర్ స్కామే, ప్రతి రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది. ఉమ్, అటు ఢిల్లీలో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాలు, ఈవెన్ తమిళనాడులో కూడా జరిగిందని అంటున్నారు. సో ఈ విధంగా, ఎందుకంటే లిక్కర్ అన్నది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్ఫార్చునేట్ గా రాష్ట్రాల బడ్జెట్లో, రాష్ట్రాలను ముందుకు నడిపించడం. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ మొదటి కోరిక ఏంటంటే లిక్కర్ షాపులు తెరవండి, స్కూల్ తెరవండి, కాలేజీలు తెరవండి కాదు, ముందు లిక్కర్ షాపులు తెరవండి. ఎందుకంటే లిక్కర్ షాపులు తెలిస్తే మా ఎకానమీ ఇది లిక్కర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రజలు తాగితే అంత డబ్బులు మా దగ్గరికి వస్తాయి. ఇది ప్రభుత్వం యొక్క ధోరణి. సో అందులో ఎప్పుడైతే డబ్బులు ఎక్కువగా ఉన్నాయో అప్పుడు కరప్షన్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు చేసుకుందామని చూస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు. పార్టీలకు డబ్బులు కావాలి, వేల కోట్లు కావాలి ఎలక్షన్ లో నిలబడడానికి కానీ, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారు. అది మన దురదృష్టకరం. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం, అటువంటి ఆలోచనలతో వాళ్ళు ప్రజా డబ్బును దోచుకోవడం అన్నది, ప్రజాధనాన్ని దోచుకోవడం అన్నది దురదృష్టకరం. కానీ అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మనం. అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం. డబ్బులు బాగా తీస్తాడరా, ఏం డబ్బులు తీస్తాడరా ఎలక్షన్ లో, 30 కోట్లు పెట్టాడరా, 40 కోట్లు, ఓటుకు 5,000 ఇచ్చాడరా. ఇది మంచి మంచి, అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా చర్చ ఇది. అవును. అసహ్యం కావట్లేదు, అసహించుకోవట్లేదు ఎవరు. ఈ అంటే అయితే డబ్బులు ఈ ఇంట్లో. డబ్బులు ఇవ్వని వాళ్ళని వీళ్ళు వెర్రిబాగుల వాళ్ళని చూసే పరిస్థితి వచ్చి, అవును. ఆ పరిస్థితి మనం తెచ్చుకున్నాం రాష్ట్రంలో. అంటే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటేనండి, 4 పార్టీలు ఉన్నాయనుకోండి, ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఉమ్, ఒక్కొక్కరు 5,000 చొప్పున ఇస్తే, ఉమ్, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 5, వాడికి ఆ సీజన్ 5 ఏళ్లకి 80,000. అలా చూస్తున్నాడు కామన్ మ్యాన్ కూడా. ఇట్స్ ఏ బ్యాడ్. కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు కామన్ మ్యాన్ కు దాటిపోయింది అది. అవును. ఎందుకంటే ఇంతకుముందు 100 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చినప్పుడు కామన్ మ్యాన్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ స్టేక్స్ పెరిగిపోవడం వల్ల ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా జస్టిఫికేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇది వాడి డబ్బా, మన డబ్బే దోచుకున్నాడు, మన డబ్బే మనకు రిటర్న్ చేస్తున్నాడు, కాబట్టి ఇందులో తీసుకోవడంలో తప్పు లేదు. ఈ విధమైన జస్టిఫికేషన్లు మొదలయ్యాయి. కాబట్టి అపార్ట్మెంట్లకు పెరిగింది, తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ కూడా పెరిగింది. ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళు తీసుకోకుంటే కొంతమంది సొసైటీస్ వాళ్ళు ఏంటంటే మాకు స్విమ్మింగ్ పూల్ కట్టివ్వండి, మా దాంట్లో జనరేటర్ పెట్టండి, మా ఇళ్లలో టైల్స్ మార్చి ఇవ్వండి, ఇలాంటి కొత్త కొత్త, ఇది ఒక కొత్త ట్రెండ్. మేము డబ్బులు తీసుకోము, కానీ క్యాండిడేట్లు వచ్చి మాకు మా సొసైటీని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ జస్టిఫైడ్. సో ఉమ్, ఈ విధమైన జస్టిఫికేషన్స్ లో సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళు పెట్టిన 20-30 కోట్లు మళ్ళా రావాలి అంటే వాళ్ళు ఇలాంటి స్కామ్స్ చేయాల్సి, ఉమ్, ఇసుక తవ్వాల్సిందే, మట్టి తవ్వాల్సిందే, అవును. లిక్కర్లో స్కామ్ చేయాల్సిందే, భూములను ఆక్రమించాల్సిందే, ఇవన్నీ కూడా చేస్తాయి. ఎప్పుడైతే ఈ డబ్బు యొక్క ప్రభావం ఉంటుందో ఉన్నంత వరకు ఈ స్కాములు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఓన్లీ క్వాంటమ్ ఈజ్ డిఫరెంట్. ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఇదే డిఫరెన్స్. అదేలేండి సార్, ఇసుక, మట్టి ఇవన్నీ ఖనిజాలు లిమిట్ ఉంటుంది. యా, లిక్కర్ లిమిట్ ఉండదు, మనిషి తాగినంత కాలం. అదే కదా, తాగింది దానికి అకౌంటింగ్ కూడా చాలా కష్టం. కొత్త కొత్త మన వాళ్ళు మేధావులు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు సలహాలు కూడా ఇస్తుంటారు ఎలా దీన్ని దాచాలి, అవును. ఎలా దీన్ని సిస్టమ్ లో తీసుకురావాలి. అదే అంటున్నాను, మన వాళ్ళంతా కూడా అక్షరాస్యులుగా ఉంటున్నారు కానీ విద్యావంతులు కావట్లేదు మన దాంట్లో. పరిస్థితి అది. ఉమ్, అక్షరాస్యులు ఎప్పుడు కూడా ఈ విధమైన మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు విద్యావంతుడు ఆలోచించడు. కాబట్టి మన విద్యా విధానం కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. 24 గంటలు గ్రేడ్లు, మార్కులే సరిపోయాయి తప్ప ఒక వ్యక్తి నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అన్నది మనం ఎక్కడ కూడా అంచనా లేదు. సో అవును. దీనన్నిటి ఫలమే ఇటువంటి వ్యక్తులు రావడం, అటువంటి వ్యక్తులు ఈ విధంగా స్కామ్స్ చేయడం, మళ్ళా దాని గురించి మనమే మాట్లాడుకోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా మనము స్కామ్ చేయడం. ఇది, ఈ స్కామ్స్ అన్నవి కామన్ అయిపోయింది. కరప్షన్ నార్మల్ అయిపోయింది ఏంటంటే కరప్షన్ ప్రతి. నార్మల్ అయిపోయింది, ఇది జస్టిఫైబుల్ ఇదైపోయింది. కరప్షన్ చెయ్యని వాడు, వాడు వెరిబాగులోడు, అవును. వాడు ప్రాక్టికల్ కాదు. ఇది ఈ కొత్త శబ్దం ప్రాక్టికల్. చేతకాని వాడు. ప్రాక్టికల్, వాడు ఇంప్రాక్టికల్. ఉమ్. కాబట్టి వాడి కర్మ. ఈ విధంగా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసింది సమాజం. వెరీ అన్ఫార్చునేట్. సార్, ఇప్పుడు భారతదేశం అంతా బాగా ఎమోషనల్గా అవుతున్న అంశం పాకిస్తాన్. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్. ఆ, అంటే మీరు కూడా ఎన్నో చూసుంటారు. ఆ, ఇండో పాకిస్తాన్ యొక్క ఆ, సంఘర్షణలు.
సార్ అంటే ఇప్పుడు కాశ్మీర్ అంటే ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదన్నది విద్యావంతులు తెలుస్తుంది. ఎమోషనల్గా థింక్ చేసే వాళ్ళకి రైట్ వేసేస్తారు, బాంబు వేస్తారు, న్యూక్లియర్ బాంబు వేస్తారు, ఇలా పగటి కళ్ళకు అంటూ ఉంటారు కీబోర్డ్ వ్యారియర్స్. విద్యావంతులకి దీని కాస్ట్ ఏంటి, ఎంత ఖరీదైనది ఇది, ఇప్పట్లో తేలేది అయితే, ఈజీగా తెలియదు అయితే ఎప్పుడో తెలిపోయేది అండి. ఇప్పట్లో తేలేది కాదు, చాలా చాలా విషయాలు ఉన్నాయి అన్నది మీలాంటి వాళ్ళకి సవివరంగా తెలిసేది. కానీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది సార్, ఇటువంటి యుద్ధాలు, ఇటువంటి సంఘర్షణలు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. డెఫినెట్ గా కూడా పాకిస్తాన్ అన్నది భారతదేశం మీద అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్సీ వార్ చేస్తూనే ఉన్నారు. ఉమ్, ఫ్రమ్ పార్టీషన్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే 4 యుద్ధాలు చేశారు డైరెక్ట్ గా వాళ్ళు. అవును. 47, 48, 65, 71, అంటే తర్వాత 99 కార్గిల్. సో ఇవి చేశారు. వీటిలలో వాళ్ళకి అనుభవం వచ్చింది. దాంతో భారతదేశాన్ని నేరుగా ఢీకొట్టలేమని చెప్పి వాళ్ళు ప్రాక్సీ వార్ మొదలుపెట్టారు భారతదేశం. ఉమ్, అంటే టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నార్కోటిక్స్ ని ప్రోత్సహించడం, ఫేక్ కరెన్సీని భారతదేశంలో పంప్ చేయడం, ఇలాంటి ప్రాక్సీ వార్ మెథడ్స్ వాళ్ళు ఎన్నుకున్నారు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా పక్క దేశం కాబట్టి దీన్ని వాళ్ళ దేశాన్ని మళ్ళా ఉత్తేజపరచడానికి కాశ్మీర్ అన్న కార్డ్ ఎప్పుడు వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఉమ్, కాశ్మీర్ మన భూభాగం అన్న ఒక కాన్సెప్ట్ తో వాళ్లకు డబ్బులు లేవు, రోటీ లేదు, తినడానికి ఏమీ లేదు, కానీ కాశ్మీర్ అన్న ఇష్యూని ఒకటి రేజ్ చేస్తే అక్కడ వాళ్ళు ఆవేశంతో ఊగిపోతారు. అది ఒక వీక్ పాయింట్ గా వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ ప్రజలను ఎమోషనల్ గా చేయాలంటే కాశ్మీర్ మీద ఏమన్నా చేస్తే చాలు, కాశ్మీర్ గురించి మాట్లాడితే చాలు అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్లకు ఈ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మళ్ళా కాశ్మీర్ పూర్వపథంలోకి వచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో మళ్ళా ఏ విధంగా అయినా భారతదేశాన్ని చేయాలని చెప్పి పహల్గావ్లో ఈ ప్లాన్ చేసి వచ్చి, ఆ తర్వాత ఈసారి ముఖ్యంగా ఏంటంటే మేము ఒక మతానికి చెందిన వాళ్ళని మాత్రమే చంపుతున్నామన్న ఇంకొక నెరేటివ్ తీసుకొచ్చారు. ఉమ్, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రేపు భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇంటర్నల్ గా కూడా భారతదేశాన్ని దెబ్బతీయడం, ఇది వాళ్ళ గేమ్ ప్లాన్. కానీ భారతదేశం ఆ గేమ్ ప్లాన్ లో ఇరుక్కోలేదు. మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సంఘటనను ఖండించింది. భారత ప్రధాని కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో మేము మీరేదైనా చేస్తే మేము ఊరుకోము, మేము చర్యలు తీసుకుంటామని నిన్న వాళ్ళు 9 ప్లేసుల్లో 21 టార్గెట్స్ నిన్న ఏ విధంగా చేశారన్నది మనం చూసాం. సో ఇట్స్ ఎ గ్రేట్ లెసన్. ఏవైతే ఈ విధంగా చేస్తే భారతదేశం ఊరుకోదు, భారతదేశం తగిన నిర్ణయం తీసుకుంటుంది అన్నది, భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తుంది అన్నది స్పష్టమైన మెసేజ్ మనం ప్రభుత్వానికి, మన ప్రభుత్వం పాకిస్తాన్కే కాదు మొత్తం ప్రపంచానికి కూడా పంపించింది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ carefully planned and very systematically planned and very properly executed plan Operation Sindoor. We should appreciate the efforts of defense forces and also the Prime Minister, Defense Minister, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, హోమ్ మినిస్టర్, వీళ్ళంతా వీళ్ళ వెనకాల ఉండి నడిపించారు. సో ఇది టాక్స్ అబౌట్ టెక్నాలజికల్ గా భారతదేశం ఎంత ఎదిగిందో కూడా కనిపించింది. ఉమ్, ఇంతకుముందు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద టార్గెట్స్ ఫిక్స్ చేసి కొడతారని ఇప్పుడు భారతదేశం కూడా చూపించి, ఎక్కడ హెజ్బుల్ ముజాహిద్దీన్, ఎక్కడ జైషే మహమ్మద్, ఎక్కడ ఎల్ఈటి వాళ్ళ మెయిన్ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను ఉద్ధ్వస్తం చేశారు. సో ప్రపంచానికి భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎదిగే దిశలో ఇది కూడా ఒక ప్రధానమైన ఫ్యాక్టర్. దాన్ని మనం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం నిరూపించాం ప్రభుత్వానికి. మేము శాంతి కాముకలం, కానీ మమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వీ విల్ నాట్ సిట్ క్వైట్ అన్న మెసేజ్ ఈస్ వెరీ లౌడ్ అండ్ క్లియర్ అన్నది మనం చూపించగలిగాం. సార్ అంటే పాకిస్తాన్ కూడా మేము తిరిగి అటాక్ చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అంటే ఆ, మన దేశాన్ని, మన సైన్యాన్ని ఖచ్చితంగా మనం ఆ, మన వాళ్ళ వెనకాల ఉండాలి. ఎందుకంటే కాశ్మీర్ మనది కాబట్టి, ఉండాలి. ఎస్. మన ఒక రోగ్ కంట్రీ కాబట్టి. దేనికంటే వాళ్ళు కాశ్మీర్ దగ్గర ఆగిపోయారు. క్రైసిస్ లో ఉన్నాం. క్రైసిస్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి విత్ దమ్. అవతల వాడు ఏమంటే ఇట్స్ ఎ రోగ్ స్టేట్, ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఉమ్, వాడి దగ్గర న్యూక్లియర్ పవర్ ఉన్న స్టేట్. కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్యం తీసుకొని, అందుకనే మనం సివిలియన్ టార్గెట్స్ చేయలేదు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ టెర్రర్ టార్గెట్స్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు వాడు ఏది అనడానికి కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో కాలనీలోనో ఎక్కడో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కో వేస్తే వాడు విక్టిమ్ కార్డు తీసేవాడు. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు పాకిస్తాన్. ఎందుకంటే మనం హిట్ చేసింది ఓన్లీ టెర్రర్ టార్గెట్స్. వాడు మా టెర్రర్ టార్గెట్స్ ను కొట్టారని ఒప్పుకుంటే నువ్వు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నావు మీ దేశం అన్నది వాడు ఎక్స్పోజ్ అవుతాడు. ఉమ్. కాబట్టి వాడు మింగలేక కక్కలేక చచ్చిపోతున్నాడు వాడు పాకిస్తాన్. అది వాడి పరిస్థితి. కాబట్టి వాడికి కూడా పైకి మేకపోతు గాంభీర్యం అన్నది చూపించాల్సిందే వాడు.
అంటే వాడికి కూడా ప్రశ్న ఉంటుందేమో కదా మళ్ళా రిటాలియేషన్ ఇవ్వడానికి కూడా. రిటాలియేషన్ చేయడానికి వాళ్ళకి తెలుసు, రిటాలియేషన్ చేస్తే ఏమవుతుందో వాళ్ళ కెపాసిటీ ఎంతో వాళ్ళకి తెలుసు. ఉమ్. కేవలం ఈ ప్రేలాపనలు చేస్తుంటారు కానీ రిటాలియేట్ చేసేంత కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. ఓన్లీ ఓకే. బార్డర్ దగ్గర ఈ షెల్లింగ్ ఇలాంటివి చేస్తుంటారు తప్ప వాళ్ళు దే డోంట్ హ్యావ్ ది కేపబిలిటీ. అండ్ టెక్నాలజికలీ ఆల్సో వీఆర్ మచ్ మచ్ ఎట్ హైయర్ లెవెల్ దాన్ దమ్. కాబట్టి వాళ్ళు ఏదైనా దుందుడుకుగా ఏదైనా చేయకుండా నష్టం వారికే కలుగుతుంది. అప్పుడు ఏమంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ వెనకాల పడతాయి మళ్ళీ. ఉమ్. ఆర్థికంగా మళ్ళీ శాంక్షన్స్ విధించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం పాకిస్తానే ఒక 5 భాగాలుగా విడిపోతుంది. ఇది జరగబోయేది ఈ పరిస్థితి. ఈ రోజు చూసాం 12 మంది ఆర్మీ వాళ్ళని అక్కడ ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఐఈడి ఎక్స్ప్లోజన్ లో వారు చనిపోయారు, పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి బలూచిస్తాన్ కూడా ఒక గొప్ప హాట్ బెడ్ గా తయారైంది. దే వాంట్ సెపరేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఓకే. పిఓకేలో కూడా గిల్గిట్ బల్టిస్తాన్, ఇక్కడ కూడా చాలా మంది దే వాంట్ గెట్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ విధంగా చూసుకుంటే 1971లోనే మదర్ అని ఉంటారు, మన కో ఫౌండర్ ఆఫ్ అరబిందో ఆశ్రమ్ పాండిచేరి. ఉమ్. వారు ఏం చెప్పారంటే రాబోయే కాలంలో పాకిస్తాన్ 5 ముక్కలుగా అవుతుంది, దాని మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వీరందరూ కూడా భారతదేశానికి శరణార్థులుగా వస్తారు, అప్పుడు భారతదేశం అఖండ భారత్గా తయారవుతుందని ఎప్పుడో చెప్పారు 90s. అదే జరుగుతుంది. చూసుకుంటే చూడండి కొన్ని సంవత్సరాల్లో దెర్ ఈస్ గోయింగ్ టు బి సివిల్ వార్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడే చూసాం వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలే ఏ విధంగా మాట్లాడుతున్నారు, మన దగ్గర డబ్బులు లేవు, ఉమ్. ఇదేంటి చేయడం అని వాళ్ళే వాకౌట్లు చేస్తున్నారు అక్కడ. ఉమ్. అక్కడ ప్రధానమంత్రి డిఫెన్స్ మినిస్టరు సోషల్ మీడియా మీద ఆధారపడి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిందట భారతదేశం 5 ప్లేన్స్ ని పాకిస్తాన్ డౌన్ చేసింది. నువ్వు ప్రధానమంత్రి కూర్చున్నావు, నువ్వు డిఫెన్స్ మినిస్టర్ కూర్చున్నావు, నువ్వు ఆర్మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కానీ నువ్వు సోషల్ మీడియా మీద ఆధారపడితే ఎంత డొల్లగా ఉందో. దట్ కంట్రీ ఈస్ బీయింగ్ రన్ బై ది ఆర్మీ. ఇట్స్ నాట్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఉమ్. అదొక మిలిటరీ దేశం. మిలిటరీ నడిపిస్తుంది వాళ్ళు. ఆ విధంగా తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ విధమైన పరిస్థితిని టెర్రరిజానికి ప్రోత్సహిస్తూ అదే ఊత అనుకుని చెప్పి ఫైనల్ గా వాళ్ళ గోతిలో వాళ్లే పడ్డారు. సో అంటే వాళ్ళు లెట్ అస్. రిటాలియేట్ చేస్తే పిఓకే లిబరేషన్ వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంది భారతదేశం కూడా పీఓకేని తీసుకొని సుమారుగా ఒక 53 లక్షల మందిని మనలో కలుపుకొని ఉమ్. మన రిసోర్సెస్ అంతా కూడా మళ్ళీ అక్కడ పెట్టాలి. అందుకనే అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్ ఈజ్ రిమూవ్ టెర్రరిజం ఫ్రమ్ దట్. ఓకే. దెన్ పబ్లిక్ రియలైజ్ అయ్యి ఒక సివిల్ వార్ తెచ్చి మేము మీతో ఉంటాం, భారతదేశంలో ఉంటామని ప్రజలే నినాదం చేసినప్పుడు అప్పుడు కలుపుకోవడం సులభం అవుతుంది. ఓకే. మిలిటరీ చర్య పరంగా కలుపుకోవడం వల్ల ఏమంటుంటే అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది మనకు. ఉమ్. అదే వాళ్ళే వచ్చేసి మేము మీతో కలుస్తాం మమ్మల్ని శరణాగతి అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది. రెఫరెండం. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. కాబట్టి లెట్ అస్ వెయిట్ ఫర్ నౌ. ఓకే. అవర్ టార్గెట్ ఈస్ టెర్రరిజం. ఉమ్. నౌ అవర్ టార్గెట్ ఈస్ టెర్రరిజం. సార్ ఇంకొకటి, సరే కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా మీరు గట్టిగానే సీరియస్గా మీరు చేశారు, గాలి జనార్దన్ రెడ్డి కేసులానే. అంటే దాని మీద కూడా మీరు త్వరలోనే ఏదైనా డెవలప్మెంట్స్ ఆశిస్తున్నారా, లేదా ఇంకా చాలా పని జరగాల్సింది ఉందా వాదన వాదనలు? జరుగుతుంది. నేను వర్తమాన పత్రాలు పేపర్లో చూసింది ఏంటంటే ఇంకా డిశ్చార్జ్ పిటిషన్స్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఉమ్. కాబట్టి ఇంకా ఇట్ విల్ టేక్ టైం. ఒక్కొక్క డెకేడ్ పట్టొచ్చా సార్, అంటే జస్ట్? చెప్పలేము ఏ విధంగా, ఎందుకంటే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు అక్కడి వరకు వెళతారు ప్రతి నిర్ణయాన్ని. కాబట్టి ఇట్స్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇందులో ఏమైందంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో సుప్రీంకోర్టు లిమిట్ పెట్టింది, ఈ టైం లిమిట్ ఈ లోపల పూర్తి చేయాలని. సిబిఐ కోర్టుకి మే 10 లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. దానివల్ల ఈ ప్రాసెస్ అన్నది ఎక్స్పెడిట్ అయింది. అంటే ఇక్కడ సో అటువంటి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. ఈ పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి అన్నది. కానీ ఏంటంటే మనకున్న వ్యవస్థ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరిని వినాలి. ఒకరు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు, వాళ్ళ దాంట్లో ఒక నిర్ణయం అవుతుంది, మళ్ళీ ఇంకొకరు వేస్తారు. ఈ విధంగా దే ఆర్ బయింగ్ టైం అన్నది జనరల్ గా మనం చూస్తున్న ప్రక్రియ, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కేస్ బట్ ఎవ్రీ కేస్. సో ఆ విధమైన ప్రక్రియ వల్ల లేట్ అవుతుంది. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. పొలిటిక్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి కదా సార్ సాధారణంగా, ఎంత అవునన్నా కాదన్నా. గాలి జనార్దన్ రెడ్డి గారేమో బీజేపీ మనిషి, బీజేపీ పార్టీలో ఉన్న మనిషి. ఈయన కేసులో తొందరగా డెడ్ లైన్ సెట్ అయిపోయి అంతా చక్క 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 నడుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి కేసు అలాగే కోల్డ్ స్టోరేజ్ లో ఉండడానికి అంటే ఏదన్నా అతీంద్రియ శక్తులు ఏమైనా ఉంటాయనుకోవచ్చా? ఈచ్ కేస్ ఈజ్ అన్ ఇండివిజువల్ కేస్. ఒక్కొక్క కేసులో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉమ్. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిటిషన్లు వేస్తారు. ఆ ఓకే. పిటిషన్ లో మళ్ళా ఆర్గ్యుమెంట్లు వినాలి.
సో ఉమ్. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ అక్యూజ్డ్ అయ్యే కొద్దీ ప్రొలాంగ్ అవుతుంది కేసు. అనిపిస్తుందా అనవసరంగా ఇంక ఎక్కువ మంది మీద పెట్టేసాం, తక్కువగా పెట్టుంటే అయిపోయేదని? మనకేంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అటాచ్మెంట్ విత్ ఎనీ కేస్. ది వే ఉమ్. వీ లుక్ ఎట్ ఎ కేస్ ఇన్ అ వెరీ డిస్పాషనేట్ వే. ఒక డ్యూటీ చేయాలి, అది చేయాలి అంతే. ఎందుకంటే పర్సనల్ గా ఎప్పుడైతే అటాచ్మెంట్ అవుతామో ఏమవుతుందంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఓకే. ఐ ఆల్వేస్ సే డోంట్ గెట్ పర్సనల్లీ అటాచ్డ్ టు ఎనీ కేసు, డూ ఇట్ యాజ్ ఎ డ్యూటీ అంతే. నో ఈ కేసు ఎమోషన్స్. ఈ కేసు ఏ కేసు వచ్చినా కూడా అదే దీంతో చేస్తాం కానీ ఈ కేసులో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నది ఎప్పుడు ఉండదు, ఆ విధంగా ఉండకూడదు కూడా. రైట్. సార్, ఇప్పుడు మీది జై భారత్ పార్టీ, మీ ఏంటి అసలు, ఏంటి మీరు ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి నేను నెక్స్ట్ ప్రస్తుతం 3 కొత్త మంత్స్? ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరం ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూద్దాం అన్నది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు కూడా సమయం కావాలి, వారు ఎస్టాబ్లిష్ అవ్వడానికి, తర్వాత వాళ్ళ విధానాలు మనకు తెలియడానికి. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత రివ్యూ తీసుకొని ముందు మనం ఏ విధంగా వెళ్ళాలి అన్నది ఒక ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోగానే తీసుకున్న నిర్ణయం మాది. సో ఆ తర్వాత మళ్ళా అందరూ పార్టీ కార్యకర్తలతో కూర్చొని భవిష్యత్తు ప్రణాళికను ఆలోచిస్తాం. అంటే మీరు మీ ఎఫ్ఐఆర్స్ ఎంక్వైరీస్ లో కూడా మీకు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే ఒక టర్మ్ ఉంటుంది. అవును. ఇక్కడ కూడా మీకు హై లెవెల్ ప్రిలిమినరీ ఒపీనియన్ అడిగితే ఒక 2 3 ముక్కలో చెప్పమంటే ఏమంటారు? దేని గురించండి? ఈ 1 year రూల్, కొత్త ప్రభుత్వం 1 year అవ్వలేదు, ఇంకో నెల రోజుల్లో 1 year అయిపోతుంది ఏ అటు నెల ఇటు. రోజుల్లో 1 ఇయర్ అవుతుంది. ఏమవుతుందంటే ఫైనల్ గా మేము అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఒక 5 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత ముఖ్యంగా వీళ్ళు వచ్చినది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు. ఉమ్. ఎందుకంటే ఈ ఫ్రీబీ కల్చర్ అన్నదాన్ని మనం ఎక్కడో ఒక చోట కరుపు చేయాలి. కానీ ఫ్రీబీ కల్చర్ ప్రమోట్ చేయడానికి 6 గ్యారంటీలు, తర్వాత అనేక గ్యారంటీలతో వచ్చారు కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల అవి ఇవ్వలేదు అంటున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇచ్చారు మీకు? ఎందుకంటే రావడానికి వచ్చేటప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి తెలుసు రాష్ట్రానికి. మరి ఇచ్చినప్పుడు మేమేమీ ఫ్రీబీస్ ఇవ్వము, మమ్మల్ని ఎన్నుకోండి అని ఎందుకు రావట్లేదు ప్రభుత్వాలు, పార్టీలు? ప్రతి పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మహారాష్ట్రలో చూస్తే ఇప్పుడు లాడ్కీ బెహన్ అని ఒకటి చెప్పారు, 2100 రూపాయలు ఇస్తామని. 1500 నుంచి 2100 చేస్తాం. మరి ఇప్పుడు అక్కడ మంత్రే మాట్లాడుతున్నాడు సిర్సాట్ అని, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇంకొక ఆయన మేము చెప్పలేదు, ఇలాంటివన్నీ అంటుంటారు. కాబట్టి రాజకీయాలు అన్నవి క్వాలిటీ పెంచుకుంటూ పోవాలి రాజకీయంలో ఉన్నవాళ్ళు అన్నది మా కాన్సెప్ట్. అంటే మన ఇంటిని మనమే పాడు చేసుకుంటుంటాం రాజకీయాలు. సాధారణంగా మన ఇల్లు బాగా ఉండాలని చూస్తాం, మనం ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం, ఇంట్లో ఏదైనా జరిగితే వెంటనే రిపేర్కి వెళతాం, ఇవన్నీ. కానీ రాజకీయాలను ఏం చేస్తున్నాం అంటే రోజు రోజు ఆ ఇంటిని పాడు చేస్తున్నాం అందులో ఉన్నవాళ్ళు. సో ఆ విధమైన పరిస్థితుల నుంచి ఏదైనా మార్పు తీసుకురావాలని వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ అని. సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మంత్రులకు ర్యాంకింగ్లు ఇస్తున్నారు, ఆయనే వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళా ఏవైతే కంప్లైంట్లు ఉన్నారో ఇసుక, మట్టి, వీటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఆ తర్వాత ఇంతకు ముందు ఏదో బటన్ నొక్కి మాకు డబ్బులు వచ్చేవి, ఇప్పుడు అవి కూడా రావట్లేదు. జిఎస్టి కలెక్షన్స్ తగ్గిపోయాయి స్టేట్ లో. అంటే ఒక జనరల్ ఎకానమీకి ఒక ఇండికేటర్ వచ్చేసి జిఎస్టి కలెక్షన్స్. అంటే ఉమ్. ప్రజల చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను వెళ్ళి కొంటా, కొన్నప్పుడు జిఎస్టి కడతా, దానివల్ల జిఎస్టి కలెక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి ఇటువైపు తెలంగాణలో 13% పెరిగిన జిఎస్టి ఆంధ్ర వెళ్ళేసరికి -3 ఎంతో తగ్గిందట, ఓకే. 3% తగ్గింది. సో ఆ విధమైన పరిస్థితులలో ఎకానమీ ఎటువైపు జరుగుతుంది. తర్వాత ఏంటంటే ప్రజలు ముఖ్యంగా చెప్పుకునేది మొత్తం కూడా అమరావతిలోనే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు అప్పులు తెచ్చి అన్నది ఒక కామెంట్. ఉమ్. మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదా అన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇవి కూడా డెవలప్ చేయాలి, మరి వారి కోసం ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న విషయాలు. పోలవరం గురించి ఇంకా స్పష్టత లేదు, పోలవరం ఎత్తు గురించి కూడా స్పష్టత రావట్లేదు. ఇంకా అది 41.15 మీటర్సా, 45.72 మీటర్సా, మరి అదొక బహుళార్థ సాధక ప్రాజెక్టా, ఇది ప్రాజెక్టా, మల్టీపర్పస్ ప్రాజెక్టా, లేకుంటే ఓన్లీ బిగ్ రిజర్వాయరా? ఇది కూడా క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. సో ఈ విధమైన సంభ్రమంలో ఉన్నారు కాబట్టి ప్రజలు. సో ఆ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యతను జై భారత్ నేషనల్ పార్టీ అది నిర్వహిస్తుంది అన్నది చెబుతున్నాం. సో ఆ విధంగా ప్రభుత్వాలు అందరూ కలిసి పని చేయండి, అందరం కలిసి పని చేద్దాం, సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, వాటిలో మార్పులు తీసుకొద్దాం. ఇప్పుడు చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు స్పంజ్ పూల్ అన్నది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా నీళ్లు కింద పడి మళ్ళా లేస్తాయి. ఆ అవును. ప్రాంతంలో ఒక పెద్ద పూల్ ఏర్పడింది.
చాలా భూమి కొట్టి తినేసింది. అది యాక్చువల్గా ఫౌండేషన్ ఎఫెక్ట్ చేస్తుందన్న రిపోర్ట్స్ ఉన్నాయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి. దాని వెంటనే రిపేర్స్ టేకప్ చేయాలి. మా దగ్గర డబ్బులు లేవు మేము రిపేర్ చేయమని ప్రభుత్వాలు చెప్పకూడదు కదా. ఉమ్, దానికోసం అప్పులు తెచ్చి రిపేర్ చేయాలి ముందు. అవును. లేకుంటే రేపు శ్రీశైలం డ్యామ్కి ఏదైనా దెబ్బతింటే ఏమవుతుందంటే చాలా ప్రమాదం కలుగుతుంది. సో ఇటువంటి పాయింట్స్ అన్ని రేజ్ చేస్తున్నాం. సోషల్ మీడియా ఆధారంగా లెటర్స్ ద్వారా ఈ పాయింట్స్ రేజ్ చేస్తున్నాం మేము. సో ఈ విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అన్నది కూడా మేము కోరుతున్నాం. ఆ విధంగా ప్రజలతో కన్సల్ట్ చేస్తూ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి అన్నది మా కోరిక. సో మా భూమిక మేము పోషిస్తాం ఖచ్చితంగా. సో మరి ఆ, నెల రోజులు అంటే 1 ఇయర్ పూర్తయిన తర్వాత మళ్ళా మీతో ఇంకా డెఫినెట్. ఇవన్నీ మొత్తం దేనికంటే ఆ, ప్రజా సమస్యలు ఇవి పార్టీల సంగతి ఎస్. పక్కన పెట్టండి, ప్రజా ప్రజా సమస్య సమస్యలు. పార్టీలు పక్కన పెట్టాలి ఎప్పుడు కూడా. మన పార్టీల గురించి మాట్లాడుకోకూడదు, ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలి అన్నది మన కోరిక. మరి దాంట్లో జయ నేషనల్ పార్టీ డెఫినెట్ గా ఉంటుంది. మాకు ఎప్పుడు రాజకీయాలు ఇవి చేయాలని కాదు, ప్రజా సమస్యలు మనం ఎవరి ద్వారా అయినా కూడా అవి ప్రభుత్వం ద్వారా వాటన్నిటిని కూడా పరిష్కారాలు దొరకాలని కోరుకుంటాం. అంటే పాలకులు మంచి వాళ్ళు అయితే ప్రశ్నించే వాళ్ళ విని వాళ్ళు కూడా రిజాల్వ్ చేస్తారు. డెఫినెట్ గా. ప్రజలు ఎందుకంటే తేల్చుకుంటారు, మంచి వాళ్ళు కాకపోతే ప్రజలు తేల్చుకుంటారు, ప్రశ్నించే వాళ్ళు అనేది లేకపోతే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా అన్నారు, రాజ్యాంగం ఎంత మంచిదైనా రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు సరిగా లేకుంటే అవును. ఎంత మంచి రాజ్యాంగమైనా దాని ఉపయోగం లేదు. అవును. అదే రాజ్యాంగం ఎంత లోపభూయిష్టమైనా కూడా అమలు చేసేవాళ్ళు బాగా ఉంటే రాజ్యాంగం ప్రమేయం లేకుండానే రాజ్యం బాగుపడుతుందని ఆయన మాట అన్నారు. ఉమ్. కాబట్టి మనం ఎన్నుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నది మనం ఆలోచించాలన్నది మేము ప్రజలకు చెబుతున్నాం. యా. చూద్దాం సార్, మరి మీ ఎలాగే మీకు అంటే మీ పూర్వాశ్రమంలో ఉన్న కేసులన్నీ కూడా ఇలాగా చకచక వచ్చేసి మీకు కొంత ఆనందాన్ని ఇస్తూ, ప్రస్తుతం మీరు జయభారత్ పార్టీలో కూడా మీరు చెప్పినట్టుగా ఒక ప్రశ్నించే గొంతుకుగా ఉండి, ఒక ప్రజల తరపున వెన్నెముక్కలాగా మీరుండి ఒక మంచి పాత్ర పోషించాలని మనసా వాచా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికంటే నాకు థ్యాంక్ యూ. మంచి సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ నమస్కారం. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.